This conference will now be recorded. ఫైన్ అండి. సో ఈ రోజు మనం చూడబోయే కాన్సెప్ట్ వచ్చేప్పటికి క్యూబర్నెటీస్. ఓకే. సో ప్రీవియస్గా మనం ఏం చూసాము, డోకరైజేషన్ చూసాం, అలాగే డోకర్ స్వామ్ కాన్ఫిగరేషన్ చూసాము. డోకర్ స్వామ్ లో క్లస్టర్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, అలా క్లస్టర్ కాన్ఫిగర్ చేసిన తర్వాత దానిలో ఒక సర్వీస్ ఎలా కాన్ఫిగర్ చేయాలి. ఓకే, మనం ఒక సర్వీస్ లో మనం రిప్లికా కౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ రిప్లికా 3 నేను మెయింటైన్ చేస్తే ఏమవుతుంది, ఇన్ కేస్ నాకు ఒక నోడ్ ఫెయిల్ అయినా సరే ఆ యొక్క రిప్లికా కౌంట్ నేను ఏదైతే మెన్షన్ చేసినా అది మెయింటైన్ చేస్తుంది. ఇన్ కేస్ నేను ఒక 4 నోట్స్ తీసుకున్నాను అనుకున్నాం, 4 నోట్స్ తీసుకున్నాను, ఆ 4 నోట్స్ లో నాకు ఒక 2 నోట్స్ ఫెయిల్ అయినా సరే నా దగ్గర ఏవైతే రిమైనింగ్ 2 నోట్స్ ఉంటాయి ఆ 2 నోట్స్ లో ఏం చేస్తుంది, ఆ యొక్క కంటైనర్స్ మూవ్ చేసి మేనేజ్ చేస్తుంది. సో ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ఆర్కెస్ట్రేషన్. సరే, మనం ఇక్కడ కేఎక్స్ లో కూడా మనం ఎగ్జాక్ట్లీ చూడబోయేది అదే కాన్సెప్ట్ ఉంటుంది. సరే, దీన్ని సమ్వాట్ డీప్ చూద్దాము. సో ఈ రోజు మన కాన్సెప్ట్ వచ్చి క్యూబర్నెటీస్. ఓకే, అసలు క్యూబర్నెటీస్ అంటే ఏంటి, కొంచెం డీప్ చూద్దాం దీన్ని. ఓకే ఓకే సో క్యూబర్నెటీస్ అనేది ఏంటంటే బేసిక్ ఆర్కెస్ట్రేషన్ టూల్. ఓకే, ఆర్కెస్ట్రేషన్ అంటే మనం డోకర్ స్వామ్ లో మీరు ఎలా అయితే చూసారో దాని యొక్క ఫంక్షనాలిటీ, దానికి ఇంపార్టెన్స్ అయితే ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంటుంది, నథింగ్ డిఫరెన్స్. మనం ప్రీవియస్ గా మనకి డోకర్ స్వామ్ లో ఉన్న కాన్సెప్ట్ సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది. బట్ ఏంటి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ దట్, డోకర్ స్వామ్ కి క్యూబర్నెటిస్ మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు కేఎట్స్ ఎలా వచ్చింది, అంటే ఒక క్యూబర్నెటిస్ ఎలా వచ్చింది మార్కెట్ లోకి, దీని యొక్క ఫంక్షనాలిటీ ఏంటి. సో చూద్దామండి. సో క్యూబర్నెటిస్ మనం బేసిక్ ఏం కాల్ చేస్తామంటే K8 అని చెప్పి కూడా కాల్ చేస్తాము. రీజన్ ఏంటంటే నాకు ఇక్కడ K కి S కి మధ్యలో మొత్తం 8 క్యారెక్టర్స్ ఉంటాయి, మొత్తం 8 లెటర్స్ ఉంటాయి. అందుకని చెప్పి దీన్ని ఏమంటామంటే K8s, అంటే క్యూబర్నెటిస్ ని K8s అని కూడా కాల్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దీని యొక్క హిస్టరీ అంటే మనం ఫస్ట్ క్యూబర్నెటిస్ గురించి చూడబోయే ముందు ఫస్ట్ దాని యొక్క హిస్టరీ చూద్దాం. సో K8s హిస్టరీ. ఓకే ఓకే దీని యొక్క హిస్టరీ కనుక చూస్తే, ఓకే దీని హిస్టరీ చూస్తే కనుక మనం ఇది వచ్చేప్పటికి మనకి బేసిక్ గా గ్రీక్ వర్డ్ అండి. సో మనం ఏదైతే క్యూబర్నెటిస్ అని కాల్ చేస్తున్నామో ఇది వచ్చి బేసిక్ గా గ్రీక్ వర్డ్. ఓకే, గ్రీక్ లో మనం అంటే ఈ యొక్క లైక్ K8 అంటే క్యూబర్నెటిస్ ని గ్రీక్ లో ఏమంటారంటే, అంటే దీనికి కూడా మీనింగ్ ఏంటంటే లైక్ హెల్ప్స్ మ్యాన్ అని చెప్పి, ఓకే హెల్ప్స్ మ్యాన్, అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి పైలట్ అని చెప్పి కాల్ చేస్తారు, పైలట్, హెల్ప్స్ మ్యాన్, పైలట్ ఇలా కాల్ చేస్తారనమాట. సో అంటే హెల్ప్స్ మ్యాన్, పైలట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనకి ఫ్లైట్ లో పైలట్స్ ఉంటారు కదా, లేదంటే సబ్మెరైన్ లో కూడా మనకి అక్కడ సబ్మెరైన్స్ లో లేదంటే షిప్స్ లో మనం హెల్ప్స్ మ్యాన్ అంటారు అనమాట వాళ్ళని. అంటే ఎవరైతే దాన్ని డ్రైవ్ చేస్తారో, ఎవరైతే దాన్ని కంట్రోల్ చేస్తారో దానికి వర్కింగ్ మొత్తాన్ని కూడా వాళ్ళని హెల్ప్స్ మ్యాన్ అంటాం. అలా మన పైలట్స్ ని, మనం ఎవరైతే పైలట్ ఈ యొక్క ఫ్లైట్స్ ని వీళ్ళు కంట్రోల్ చేస్తే వాళ్ళు పైలట్స్ అంటాం, రైట్. సో బేసిక్ దీంతో కంపేర్ చేస్తారు. అంటే మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ తీసుకుంటే ఫ్లైట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 150 ప్యాసింజర్స్ ఉంటే సో మొత్తం కూడా పైలట్ చేతిలోనే ఉంటుంది. ఒకసారి వాళ్ళు ఇన్ అయిన తర్వాత, ఫ్లైట్ లోకి ఇన్ అయిన తర్వాత మళ్ళీ అవుట్ అయ్యేంత వరకు కంప్లీట్ ఎవరు చూస్తారు, పైలటే కంట్రోల్ చేస్తారు. అంటే ఆ ఫ్లైట్ మీద డిపెండ్ ఉంటుంది కంప్లీట్ గా. ఆ ఫ్లైట్ మొత్తం కంట్రోల్ చేస్తారు పైలట్. అంటే అంటే పైలట్ తో కంపేర్ చేయగల రీజన్ ఏంటి, అంటే K8s ని పైలట్ తో కంపేర్ చేయగల రీజన్ ఏంటి. సో చూద్దామండి, మీకు సంవాట్ నేను డీప్ చెప్తాను. అంటే ఇక్కడ పైలట్ అనేది ఎంత ఇంపార్టెంట్, అంటే అతని యొక్క రోల్ ఎంత క్రిటికల్, అంటే ఎంత ఇది ప్లే చేస్తుందో ఇక్కడ మన K8s కూడా అదే రోల్ ప్లే చేస్తుంది. అది ఎలా ప్లే చేస్తుంది ఏంటనేది చూద్దాము. సో ఇది బేసిక్ వచ్చి గ్రీక్ వర్డ్. గ్రీక్ వర్డ్ దీని యొక్క మీనింగ్ వచ్చి మనకి జస్ట్ లైక్ పైలట్ అనమాట. సో బేసిక్ గా ఇది మనం ఏదైతే క్యూబర్నెటీస్ అంటున్నామో దీని యొక్క పాస్ట్ కి, దీని యొక్క మెయిన్ హిస్టరీ కనుక వెళ్తే ఇది ఫస్ట్ గూగుల్ అనేది ఇన్వెంట్ చేసిందండి. గూగుల్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క లోకల్ ప్రాజెక్ట్ లో వాడారు గూగుల్. ఓకే, సో వీళ్ళు వచ్చేప్పటికంటే వాళ్ళు వచ్చి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు, దాని నేమ్ వచ్చి బాగ్ అనమాట, BORG. బాగ్ అనే ప్రాజెక్ట్ లో వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు. అంటే సిస్టమ్ ఉంది బేసిక్, ఈ కొన్ని సిస్టమ్స్ ఉండేవి, ఈ యొక్క సిస్టమ్స్ లో వాడేవాళ్ళు. సో ఈ సిస్టమ్స్ బేసిక్ ఎందుకు వాడేవాళ్ళంటే క్లస్టర్ మేనేజ్మెంట్. సో క్లస్టర్ మేనేజ్మెంట్ కోసం ఈ యొక్క సిస్టమ్స్ అనే వాళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళు. ఓకే, క్లస్టర్ మేనేజ్మెంట్ కోసం ఈ యొక్క సర్వర్స్ అనేది యూజ్ చేసుకునే వాళ్ళు. సో ఓకే, బాక్స్ సిస్టమ్స్ లో యూజ్ చేసేవాళ్ళు. ఈ యొక్క బాక్స్ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చి క్లస్టర్ మేనేజ్మెంట్. అంటే క్లస్టర్ మేనేజ్మెంట్ అంటే ఒక నోడ్ డౌన్ అయిన ఇంకొక నోడ్ లో నాకు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఫంక్షనాలిటీ ఎనేబుల్ అవడం, సో ఇటువంటి ఫంక్షనాలిటీ కోసం దీన్ని వాడేవాళ్ళు. బట్ ఇక్కడ మనకి చెప్పిన ఈ యొక్క బాక్స్ సిస్టమ్స్ ఏదైతే ఉందో, సో దీని వచ్చేప్పటికి ఫస్ట్ ఇనీషియల్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేసింది C++. సో ఇనీషియల్ గా వాళ్ళు స్టార్ట్ చేసుకుంది C++ లో స్టార్ట్ చేశారు. ఓకే, ఈ యొక్క బాక్స్ సిస్టమ్స్ అనే ప్రాజెక్ట్.
ప్రాజెక్ట్ అనేది వీళ్ళు ఇనిషియల్ గా స్టార్ట్ చేసిన మాత్రం దీనిలో బ్రాక్ సిస్టమ్ ఈ యొక్క ప్రాజెక్ట్ ఇనిషియల్ స్టార్ట్ చేసింది C++ లో స్టార్ట్ చేశారు. తర్వాత దీన్ని ఏం చేశారంటే గో లాంగ్వేజ్ ఈ సేమ్ ప్రాజెక్ట్ ని ఓకే ద సేమ్ ప్రాజెక్ట్ లాజిక్ ఓకే రీడిజైన్ చేశారు. ఓకే రీడిజైన్డ్ విత్ గో లాంగ్వేజ్. గో లాంగ్వేజ్ వీళ్ళు రీడిజైన్ చేశారు. ఓకే సేమ్ కాన్సెప్ట్ నుంచి వీళ్ళు గో లాంగ్వేజ్ లో దీన్ని డిజైన్ చేశారు. దీన్ని మనం ఏం చేస్తుంటే K8s నుంచి కాల్ చేస్తాం. దీన్ని K8s నుంచి కాల్ చేస్తాం. సరే చూద్దాము. ఈ బాక్స్ సిస్టమ్ బేసిక్ క్లస్టర్ మేనేజ్మెంట్ కింద వాళ్ళు వాడుకునే వాళ్ళు. ఇది వచ్చి బేసిక్ వాళ్ళు ఇనిషియల్ C++ లో స్టార్ట్ చేశారు. ఆ సేమ్ లాజిక్ ఏదైతే ఉందో దాన్ని గో లాంగ్వేజ్ వాళ్ళు డిజైన్ చేశారు. ఓకే బట్ ఈ గూగుల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇనిషియల్ గా వాళ్ళ ప్రాజెక్ట్ లో స్టార్ట్ చేశారు కానీ బట్ ఇది మనకి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంటే ఒక బాక్స్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఒక డెవలప్మెంట్ సినారియోస్ వీళ్ళు ఎప్పుడు మనకి అనౌన్స్ చేశారంటే 2000 మిడ్ ఆఫ్ 2014. ఓకే మిడ్ ఆఫ్ 2014 లో వీళ్ళు ఏం చేశారు అనౌన్స్ చేశారు. ఏం అనౌన్స్ చేశారు? సో బేసిక్ గా ఒక నిమిషం. సో ఎవరు అనౌన్స్ చేశారు? గూగుల్ సో అనౌన్స్డ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ ఓకే డిజైన్ ఆఫ్ బాక్ సిస్టమ్స్ ఇన్ మిడ్ ఆఫ్ 2014. సో బేసికలీ వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు 2014 లో అనౌన్స్ చేశారు మార్కెట్ కి. అంటే వీళ్ళు చెప్పారనమాట ఇలా మేము వాడుతున్నాం బాక్స్ సిస్టమ్స్ అనేది. బట్ దీనిలో వచ్చి మేము ఇలా ఈ యొక్క లాంగ్వేజ్ సంథింగ్ గో లాంగ్వేజ్ వాడాము. బట్ ఇది ఇంత సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుందని చెప్పి వీళ్ళు మార్కెట్ లో రిలీజ్ చేశారు దానికి ఫంక్షనాలిటీ అనేది. ఓకే సో వీళ్ళు మార్కెట్ లో రిలీజ్ చేసినప్పుడు సో దీన్ని ఏం చేశారంటే సో ఫస్ట్ ఇనిషియల్ గా మనకి కొత్త వర్షన్ అంటే K8s అనేది మనకి ఎప్పుడు ఫస్ట్ వర్షన్ రిలీజ్ 1.0 అండి. ఫస్ట్ వర్షన్ వచ్చి 1.0. ఓకే ఇది వచ్చేప్పటికి వీళ్ళు జూలైలో రిలీజ్ చేశారు. జూలై 2015. ఓకే 2015 లో రిలీజ్ చేశారు. సో దాని తర్వాత మనకి చాలా వర్షన్స్ అనేవి రిలీజ్ అయినాయి మార్కెట్ లోకి. సో దాని తర్వాత మనకి చాలా వర్షన్స్ అనేవి మార్కెట్ లో రిలీజ్ అయినాయి. సో ప్రెసెంట్ ఐ థింక్ సో మనకి కొత్తగా రిలీజ్ అయిన వర్షన్ వచ్చేప్పటికి K8s వచ్చేప్పటికి ఐ థింక్ 1.19 అనుకుంటా అండి. రీసెంట్ నేను చూసినట్టు నాకు ఐడియా ఉంది. ఇది వచ్చి మనకి ఆగస్ట్ లో రిలీజ్ అయింది. ఆగస్ట్ 2020 మన 2020లో వీళ్ళు లేటెస్ట్ వర్షన్ ఇచ్చారనమాట. ఒక వచ్చేప్పటికి లేటెస్ట్ వర్షన్. ఓకే ఇది లేటెస్ట్ వర్షన్. ఇది వచ్చేప్పటికి ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసింది వచ్చి 2015 లో రిలీజ్ చేశారు. బట్ ఇది వచ్చేప్పటికి లేటెస్ట్ వర్షన్. ఓకే బట్ వీళ్ళు ఎలా రిలీజ్ చేశారంటే అంటే ఒక లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దీన్ని మార్కెట్ లోకి అంటే ఎలా రిలీజ్ చేశారంటే ఓకే ఒక ఓపెన్ సోర్స్ కింద రిలీజ్ చేశారు. ఓకే సో వీళ్ళు ఏం చేశారంటే ఒక ఓపెన్ సోర్స్ కింద రిలీజ్ చేశారు. ఓపెన్ సోర్స్ కింద ఎలా రిలీజ్ చేశారంటే అఫీషియల్ గా K8s అనేది ఇన్వెంట్ చేసింది ఓకే ఇన్వెంటెడ్ బై గూగుల్ ఇన్వెంట్ చేసింది. బట్ దీన్ని వచ్చి మనం మెయింటైన్ చేస్తుంది ఏంటంటే బట్ నౌ మెయింటైన్ అంటే అప్పుడే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. ఓకే ఇట్స్ నాట్ ఏ నౌ మనకి అప్పటి నుంచి మనం మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ బై CNCF అండి. ఇది ఒక ఫౌండేషన్. ఓకే ఈ ఫౌండేషన్ ఫామ్ చేశారు. ఎలా ఫామ్ చేశారంటే మనకు వచ్చేప్పటికి ఈ యొక్క లైక్ రెడ్ హ్యాట్ లైనక్స్ ఉంది కదా లైనక్స్ ఫౌండేషన్. ఈ యొక్క లైనక్స్ ఫౌండేషన్ తో కలిసి వీళ్ళు ఏం చేశారు ఒక CNCF ఒకటి ఫామ్ చేసి దీని ద్వారా ఈ యొక్క K8s మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ఓకే ఇది వచ్చి ఒక ఓపెన్ సోర్స్ కింద మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ఓకే దీన్ని ఒక ఓపెన్ సోర్స్ కింద మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ఫైన్. సో మనకి ఇప్పుడు నేను ఏదైతే ఈ యొక్క K8s అని చెప్తున్నానో అంటే K8s అని చెప్తాను కదా ఇది మన గూగుల్ ఇన్వెంట్ చేసిందన్న బట్ మెయింటైన్ బై CNCF మనకి మెయింటైన్ చేస్తుంది. ఓకే CNCF మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా నాకు ఇప్పుడు ఏదైతే ఈ యొక్క K8s అనేది ఉందో ఈ యొక్క సేమ్ K8s అని నాకు ప్రతి ఒక్క క్లౌడ్ ప్లాట్ఫామ్ లో కూడా నాకు అవైలబుల్ లో ఉంది. ద సేమ్ K8s available from all cloud providers. మనకి ఎవరైతే క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారో లైక్
ఎవరెవరు ఉన్నారు మనకు తెలిసిన ఫేమస్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఒకటి మనం వాడుతున్న జీసీపీ అండి. నెక్స్ట్ వచ్చేప్పటికి అజూర్, నెక్స్ట్ వచ్చి ఏడబ్ల్యూఎస్. మనం టాప్ లో చూస్తే వీళ్ళకి అనుకున్నది. సో నాకు వచ్చి ఏడబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర ఉంది క్లౌడ్ ప్రొవైడర్ అని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అజూర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, జీసీపీ వాళ్ళు కూడా ఈ సేమ్ ఫంక్షనాలిటీ, అంటే ఈ యొక్క K8s యొక్క ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో, లైక్ ఇదేం చేస్తుంది, క్లస్టర్ మేనేజ్మెంట్. సేమ్ క్లస్టర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అనేది నాకు అజూర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, జీసీపీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే అట్ ద సేమ్ టైం ఏడబ్ల్యూఎస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ మనం వచ్చేప్పటికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జీసీపీలో చూసామనుకోండి, ఇక్కడ ఏం కాల్ చేస్తాం, జీకేఈ అని కాల్ చేస్తాం, గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్, జీకేఈ. ఓకే, మనం ఇక్కడ ఇన్ కేస్ మనం అజూర్ చూస్తాం అనుకోండి, ఇక్కడ అజూర్లో వచ్చి మనకి ఏకేఎస్ అంటాం, ఏకేఎస్ అని కాల్ చేస్తాం. ఓకే, అజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్. అదే మనం ఇక్కడికి ఏడబ్ల్యూఎస్ వచ్చామనుకోండి, ఇక్కడ వచ్చి ఈకేఎస్ అంటాం, ఇక్కడ వచ్చి ఈకేఎస్. ఓకే, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. ఇలా డిఫరెంట్ నేమ్స్ మనం కాల్ చేస్తూ ఉంటాం, బట్ ఫంక్షనాలిటీ మాత్రం సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారు. సో అక్కడ ఆ యొక్క ఆర్గనైజేషన్ లో వచ్చేప్పటికి మీకు వర్కింగ్ వచ్చేప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ లో వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరు అక్కడ ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేయాలి, అంటే ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ మీద మీరు వర్క్ చేయాలి. బట్ అలా ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ మీద మీరు వర్క్ చేసేటప్పుడు ఓకే, మీరు అక్కడ కనుక ఇన్కేస్ క్యూబర్నెటిస్ సర్వీస్ యూజ్ చేయాల్సి వస్తే మీరు ఏం వాడతారంటే ఈకేఎస్ వాడతారు. మరి ఈకేఎస్ అంటే ఏంటి, K8s అంటే ఏంటి, రెండు డిఫరెంటా? కాదండి, సేమ్. ఇక్కడ మీరు ఒక క్యూబర్నెటిస్ అనేది మీరు మీ యొక్క సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకుని మీరు కనుక ఆపరేట్ చేసి ఎటువంటి ఫంక్షనాలిటీ అయితే వస్తుందో, మీరు ఈ కేసులో వర్క్ చేసినా, ఏ కేసులో వర్క్ చేసినా, జీకేఈలో వర్క్ చేసినా సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ వస్తుంది, నథింగ్ డిఫరెన్స్. ఓకే, ఇట్స్ సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ. అంటే మనకి ఇదేదైతే క్లస్టర్ మేనేజ్మెంట్ చేస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ మనకి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది. సో ఇదేం లేదు, నథింగ్, ఇదేం లేదు. ఒక సర్వీస్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సర్వీస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో దాన్ని మనం యూజ్ చేసుకోవడం కోసం ఒక ఇంటర్ఫేస్ ని ఇస్తున్నారు, అంతే, అంతమించి వేరేమీ లేదు. సరే, ఇది వచ్చి సమ్వాట్ హిస్టరీ అండి. ఓకే, క్యూబర్నెటిస్ అనేది K8s అని కాల్ చేస్తాం. దీని యొక్క హిస్టరీ చూస్తే ఇది గ్రీక్ వర్డ్. దీన్ని హెల్మ్స్మన్ లేదా పైలట్ తో కంపేర్ చేస్తాం, అంటే పైలట్ తో పోలుస్తాం. దానికి రీజన్ ఏంటంటే ఒక పైలట్ ఒక ఫ్లైట్ ని కానీ, లేదంటే ఒక సబ్మెరైన్ కానీ, లేదంటే సంథింగ్, ఇక్కడ వచ్చి హెల్ప్స్మెన్ అంటాము. ఈ సబ్మెరైన్స్ లో వీళ్ళే దానిలో వర్క్ చేసే వాళ్ళని, మనకి ఈ యొక్క ఫ్లైట్ వాళ్ళని పైలట్స్ అంటాం. అంటే వాళ్ళ యొక్క వర్కింగ్ ఏ టైప్ లో అయితే ఉంటుందో, ఇక్కడ మనకు క్యూబర్నెటిస్ యొక్క ఫంక్షనాలిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది, అదే టైప్ లో ఉంటుంది. అందుకని చెప్పి దీన్ని క్యూబర్నెటిస్ అని చెప్పి కాల్ చేస్తున్నారు. సో బేసిక్ ఏంటంటే ఫస్ట్ గూగుల్ అనేది వాళ్ళ యొక్క బాగ్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ వీళ్ళు వచ్చేప్పటికి దీన్ని వాడారు. దీన్ని బేసిక్ వాళ్ళు ఎందుకు యూజ్ చేసిన, క్లస్టర్ మేనేజ్మెంట్ కోసం యూజ్ చేశారు. వాళ్ళ దగ్గర ఏవైతే క్లస్టర్స్ మేనేజ్ చేస్తున్నారో వాటిని మేనేజ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క సేమ్ బాగ్ సిస్టమ్స్ అనేది, ఈ యొక్క సేమ్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు C++ లో కోడింగ్, అంటే ఇనిషియల్ గా C++ లో కోడింగ్ చేశారు. బట్ ఎనీవే ద సేమ్ ప్రాజెక్ట్, ఈ యొక్క లాజిక్ ఏదైతే ఉందో సేమ్ లాజిక్ అనేది వాళ్ళు ఈ యొక్క గో లాంగ్వేజ్ లో ఓకే, సో రీడిజైన్ చేస్తున్నారు. ఈ యొక్క గో లాంగ్వేజ్ రీడిజైన్ చేస్తారు, దాన్ని K8s అని చెప్పి కాల్ చేస్తున్నాము. అంటే గో లాంగ్వేజ్, బేసిక్ గా మనం ఇక్కడ వాడేది గో లాంగ్వేజ్ వాడతాం. క్యూబర్నెటిస్ తో మనం వాడేది గో లాంగ్వేజ్ అనమాట. ఓకే, గో లాంగ్వేజ్ వాడి దాన్ని రీడిజైన్ చేసుకున్నారు. సరే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే గూగుల్ అనేది అఫీషియల్ గా 2014 మిడ్ ఆఫ్ 2014 లో వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ యొక్క లైక్ K8s యొక్క ఫంక్షనాలిటీ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, ఇది క్లస్టర్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సర్వర్స్ ఎలా ప్రాపర్ గా మేనేజ్ చేయగలుగుతుంది, వాళ్ళు వచ్చేప్పటికి 2014 లో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క CNSCF అని ఒక ఫౌండేషన్ ఫామ్ చేసి ఈ యొక్క CNSCF ద్వారా ఫస్ట్ వర్షన్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఎప్పుడు, 2015 జూలై 2015 వాళ్ళ యొక్క ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేశారు. మనం ప్రెసెంట్ ఇప్పుడు చూసిన వర్షన్ వచ్చేప్పటికి 2020, ఐ థింక్ నేను లాస్ట్ చూసింది 2020. ఇట్స్ ఏ వర్షన్ 19, ప్రెసెంట్ వర్షన్ 19 ఉంది. ఈ సేమ్ ఈకేఎస్, లైక్ ఇట్స్ నాట్ ఈకేఎస్, ఇట్స్ K8s అనే సర్వీస్ మనకి ప్రతి ఒక్క క్లౌడ్ లోనే అవైలబుల్ లో ఉంది. ఓకే, సో ప్రతి ఒక్క క్లౌడ్ లోనే మనకి అవైలబుల్ లో ఉంది. దట్ మీన్స్ జీసీపీలో ఉంది, అజూర్ లో ఉంది, AWS లో ఉంది. సో నేనైతే ఈ 3 ప్లాట్ఫామ్స్ లో చూసాను. ఇంకా మనకి ఏవైతే ప్రైవేట్ క్లౌడ్స్ ఉన్నాయో వాటిలో అయితే నాకు ఐడియా లేదు, కానీ నేనైతే ఈ 3 ప్లాట్ఫామ్స్ లో చూసాను, జీసీపీ, అజూర్, ఏకి, దట్ మీన్స్ AWS, వీటిలో అయితే ఈ సేమ్ దట్ మీన్స్ ఈ యొక్క క్యూబర్నెటిస్ అనేది అవైలబుల్ లో ఉంది. ఇది చూస్తే సమ్వాట్ డీప్ హిస్టరీ ఆఫ్ K8s. ఓకే, ఇక్కడ బాగానే ఉందండి, ఏదో చెప్పారు K8s అంటే ఎప్పుడో వచ్చింది, దీనికి మీనింగ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి దీన్ని ఇలా వాడుతున్నారు కాబట్టి దీన్ని ఇలా కంపేర్ చేస్తున్నారు. సో పైలట్ తో కంపేర్ చేయడానికి దానికి దీనికి సమ్వాట్ ఏదో మీనింగ్ ఉందని చెప్తున్నారు, బాగానే ఉంది. అసలు ఏంటి ఆ మీనింగ్ ఏంటి, అసలు K8s అంటే ఏంటి? ఏదో K8s అంటే హిస్టరీ చెప్పారు, బట్ K8s అంటే ఏం అర్థం కాలేదు. ఇక్కడ మీకు K8s అంటే చెప్పలేదు, క్లస్టర్ మేనేజ్మెంట్ లో వాడారు, దాన్ని రీడిజైన్ చేస్తున్నారు అని చెప్పాను తప్ప
బట్ అసలు ఏంటి ఈ యొక్క క్యూబర్నెటిస్ అంటే ఏంటి? సరే చూద్దామండి. వాట్ ఈస్ K8? ఓకే, ఇది మీకు తెలియాలంటే ఓకే K8 అనేది తెలియాలంటే మీకు దీనికన్నా ముందు ఒకటి తెలియాలి. ఓకే, దానికన్నా ముందు తెలియాల్సింది వాట్ ఈస్ కంటైనర్. వాట్ ఈస్ కంటైనర్? కంటైనర్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, కంటైనర్ అంటే ఏంటో తెలియాలి. నెక్స్ట్ ఈ కంటైనర్ సరే చూద్దామండి. ఫస్ట్ K8 అంటే ఏంటో చూద్దాం. ఐ థింక్ మీకు కంటైనర్స్ అంటే మీకు సమ్వాట్ ఐడియా ఉంది. కంటైనరైజేషన్ అంటే ఏంటి, కంటైనర్స్ అంటే ఏంటి, కంటైనర్స్ ఎందుకు యూజ్ చేస్తాం మీకు తెలుసు. ఓకే, సో ఇక్కడ మనం కంటైనర్స్ అని ఏవైతే కాల్ చేస్తున్నామో ఓకే, ఇక్కడ నేను కంటైనర్స్ చెప్పి ఏవైతే కాల్ చేస్తున్నాం ఈ కంటైనర్స్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయడానికి ఆర్కెస్ట్రేషన్ చేయడానికి మనం క్యూబర్నెటిస్ అని వాడతాం. ఓకే, సో ఇక్కడ K8 అంటే ఏమంటారంటే K8 okay is an open source container orchestration tool. ఓకే, ఇది వచ్చేప్పటికి ఓపెన్ సోర్స్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. ఇది బేసిక్ ఏం చేస్తుంది అంటే సో డిప్లాయ్మెంట్ చేస్తుంది. మన దీంతో మనం డిప్లాయ్మెంట్ చేయొచ్చు. డిప్లాయ్మెంట్ అంటే మన యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉందో డిప్లాయ్ చేసుకోవచ్చు, ఆటో స్కేల్ చేయొచ్చు, స్కేలింగ్ అండ్ మేనేజ్మెంట్ మనం స్కేలింగ్ చేసుకోవచ్చు, అలాగే అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంటైనర్స్. ఓకే సరే, ఓకే ఇప్పుడు చూడండి K8 ఈజ్ ఓపెన్ సోర్స్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. బట్ మన యొక్క కంటైనర్స్ ని ఆర్కెస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నాము. బట్ ఈ యొక్క ఆర్కెస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఈ యొక్క ఆర్కెస్ట్రేషన్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఆర్కెస్ట్రేషన్ బేస్ మనం డిప్లాయ్మెంట్ చేస్తాం, మన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. బట్ ఇట్లా డిప్లాయ్ చేసిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దీని వల్ల స్కేలింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంటైనర్స్ అంటే మనం వాటిని ప్రాపర్ గా స్కేల్ చేస్తూ వాటి యొక్క రిసోర్సెస్ మేనేజ్ చేస్తున్న ఫంక్షనాలిటీ నాకు ఈ యొక్క K8 ద్వారా నాకు ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో బేసిక్ గా K8 యొక్క ఫంక్షనాలిటీ ఇలా ఉంటుంది. సరే అండి, అసలు కంటైనర్ అంటే ఏంటి? సరే చూద్దాం, మళ్ళీ ఇంకొకసారి చూద్దాం కంటైనర్ అంటే ఏంటి. ఇక్కడ ఏం చెప్తున్నాను, నేను K8 అని చెప్తే దానికన్నా ముందు నేను ఏం చెప్తాను, కంటైనర్స్ అని చెప్తాను. కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అన్నా అలాగే కంటైనర్ మేనేజ్మెంట్ అన్నాను. అసలు కంటైనర్ అంటే ఏంటి, కంటైనర్ ఏం చేస్తుంది, ఎవరైనా చెప్పగలరా? కంటైనర్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై కంటైనర్? హియర్ ఐమ్ ఆస్కింగ్ Docker container. A container is like a unit of a software that packages up code and all its dependencies. Okay, fine. Any other answers? Remaining, anyone can answer? What is meant by container? What is do exactly? What is the purpose of container? Just here I'm asking purpose. If you want to run microservices, then at the time we use Okay. the container. Okay, what is meant by microservice? Microservice. Hmm. For an Just application, simple there are many services. Hmm. Instead of restarting, like rebooting whole system, we'll use services. Okay. Okay. Hmm. Any other answers? Any other answers? So basically we To already store the images actually. images. Is it right? Images. Is it right? Okay, what is the difference between container and image? Container and image. ఒకసారి ట్రై చేయండి, తెలిసింది చెప్పండి, ఏం లేదు మనోలే కదా అంతా, ఏముంది తెలిసింది చెప్పండి, నథింగ్. ఓకే ఫస్ట్ టైం అంతే, తెలిసి చెప్పండి. ఓకే నో ప్రాబ్లం, చెప్పండి. Container is the provide, it is the environment to run one application. Okay, application. Okay. Okay, container. Okay, what is image? Image is the set of
properties ఓకే related to one operating system. సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇస్ రిలేటెడ్ టు వన్ ఆపరేటింగ్ సిస్టమ్. Operating Okay. system or some environment. We can use that image to replica to one setup. ఓకే ఓకే ఇంకా ఇంకేమన్నా ఉంది అండి? ఎవరు చెప్తారా ఆన్సర్స్? మీకు తెలిసింది చెప్పండి. ఇన్ కేసు ఎవరైనా చెప్పాలని చెప్పండి, చూద్దాం ఎలాగో. ఇంకేమన్నారు ఎవరన్నా చెప్తారా ఏమైనా ఆన్సర్స్? మీకు తెలిసింది ఏదైనా సరే, ఏదైనా షేర్ చేయండి, నో ప్రాబ్లం. సరే అండి, ఓకే చెప్పారు, బాగానే ఉంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచిస్తుంది కరెక్ట్, ఎగ్జాక్ట్ రైట్ అండి, దానిలో డౌట్ ఏమీ లేదు. కాకపోతే అంటే అలా ప్రజెంట్ చేసేటప్పుడు కొంచెం మనకి ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి ఇది అవుతుంది. ఓకే, సో బేసిక్ గా కంటైనర్ కి ఇమేజ్ కి డిఫరెన్స్ ఉంది. కంటైనర్ అనేది ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్, ఒక ప్లేస్. మనం ఎక్కడైతే మన యొక్క అప్లికేషన్ రన్ చేస్తామో, అంటే కంటైనర్ జస్ట్ లైక్ ఒక సర్వర్ లాంటిది అంతే. ఇట్స్ జస్ట్ లైక్ ఏ సర్వర్, ఇట్స్ జస్ట్ లైక్ ఏ విఎం, ఇట్స్ జస్ట్ లైక్ ఫిజికల్ సర్వర్. ఇట్స్ అ ఫంక్షనల్ ఈక్వలెంట్ టు సర్వర్. The container is functional equivalent to server. It's having same kind of environment. ఓకే, ఒక సర్వర్కి ఎటువంటి ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందో కంటే కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇంటర్నల్ గా రన్ అవుతూ ఉంటాయి. బట్ కంప్లీట్ ఫీచర్స్ మాత్రం ఎనేబుల్ అయ్యి ఉండవు. ఓకే, ఇప్పుడు ఒక సర్వర్ లో చూస్తే మనకి కంప్లీట్ ఫీచర్స్ ఎనేబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క డెస్క్టాప్ చూడండి, నేను దీంట్లో విండోస్ 10 ఇన్స్టాల్ చేశాను. దీనిలో డిఫరెంట్ అప్లికేషన్స్ కాన్ఫిగర్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఎంఎస్ వర్డ్ అని సంథింగ్ నేను డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ చేశాను. బట్ కంటైనర్ మాత్రం మనం అందుకోసం డిజైన్ చేసుకున్నది కాదు, అందుకోసం డిజైన్ చేయబడింది కాదు. ఓకే, కంటైనర్ అందుకోసం డిజైన్ చేయబడింది కాదు. బట్ ఇట్స్ అ ఫంక్షనల్ ఈక్వలెంట్ టు సర్వర్, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ సర్వర్. ఏంటంటే డిఫరెన్స్ ఏంటండి? ఫంక్షనల్ గా సర్వర్ అంటున్నారు, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ సర్వర్. ఎందుకని సర్వర్ కాదని చెప్తున్నానంటే, మనం సర్వర్ లో వచ్చేప్పటికి మనం ఒక నార్మల్ సర్వర్ ఓఎస్ తీసుకుని దేనిలో మనం ఇన్స్టాల్ చేస్తే, కాన్ఫిగర్ చేస్తే, దానిలో ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనం రన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి అది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే అంటున్నామో అది మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఎందుకని వర్కౌట్ అవ్వదు? ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఈ కంటైనర్ లో నాకు బేసిక్ గా కొన్ని రిసోర్సెస్ మాత్రమే ఎనేబుల్ అవుతాయి. అంటే నేను ఆ యొక్క కంటైనర్ ఏ పర్పస్ కోసం అయితే యూజ్ చేసుకుంటున్నానో, ఏ పర్పస్ కోసం అయితే రన్ చేస్తానో దానికి సంబంధించిన రిసోర్సెస్ మాత్రమే ఎనేబుల్ అవుతాయి. అంతేగాని అంతకుమించి ఇంకెక్కువ రిసోర్సెస్ మనకి ఎనేబుల్ అవ్వవు. సో సేమ్ కైండ్ ఆఫ్ ఆర్టిక్స్ ఒకసారి చూద్దాము, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. మీరు ఇదొక్కటి గుర్తుందంటే ఎప్పుడైనా సరే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓహో, K8s అనేది ఇది, కంటైనర్ అంటే ఇది. ఆ రెండు థింగ్స్ అంటే వాటి యొక్క వర్కింగ్ తెలిస్తే చాలు, తర్వాత ఏం చేయాలో మనకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ ఏదైనా మనకి ఒక ఫీచర్ ఇచ్చి ఎనేబుల్ చేయమన్నా, లెన్స్ అవాట్ ఏమన్నా, కాన్ఫిగరేషన్ చేయమన్నా సరే, దాన్ని ఎగ్జాక్ట్ ఫంక్షనాలిటీ తెలిస్తే మనం ఖచ్చితంగా చేయగలం. ఇప్పుడు నేను దాన్ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నేను వ్యూ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఓఎస్ అని చెప్పి నేను కనుక దాన్ని తీసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అవుతుంది. ఎందుకంటే నేను ఒక ఓఎస్ లోకి ఎంటర్ అయితే డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఎనేబుల్ చేయగలను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సర్వర్ అనుకుందాం. సో ఇప్పుడు నేను నా సర్వర్ లోకి ఎంటర్ అయ్యాను. నా సర్వర్ బేసిక్ గా ఓఎస్ ఉంటుంది. సో తర్వాత వచ్చి నాకు ఇక్కడ ఏముంటుంది? సో హార్డ్వేర్ ఉంటుంది, ఓఎస్ ఉంటుంది. ఇక్కడ నాకు డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే, నాకు వచ్చి ఇక్కడ డిఫరెంట్ ఫంక్షన్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. సో ఇది బేసిక్ గా హార్డ్వేర్ అనుకుందాం. సో హార్డ్వేర్, ఓకే, ఇది వచ్చేప్పటికి ఓఎస్. సో ఇది వచ్చేప్పటికి అప్లికేషన్స్, ఓకే. మనం ఏ సర్వర్ తీసుకున్నా సరే సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ నేను ఏదైతే ఓఎస్ అని చెప్తున్నానో, ఇక్కడ నేను ఏదైతే హార్డ్వేర్ అని చెప్తానో, ఈ హార్డ్వేర్ మాత్రమే మారుతుంది. ఈ హార్డ్వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఉంటే మీకు ఫిజికల్ ఉండొచ్చు. ఓకే, ఇన్ కేస్ ఉంటే మీకు ఫిజికల్ ఉండొచ్చు, లేదంటే వెర్చువల్ ఉండొచ్చు. ఫిజికల్ లేదంటే వెర్చువల్. ఓకే, ఎటువంటి సందర్భంలో ఫిజికల్ అంటాం, ఎటువంటి సందర్భంలో ఫిజికల్ అంటాం, అదే వెర్చువల్ అంటాం, వారిని చెప్పగలరండి? నాకున్న హార్డ్వేర్ ఎటువంటి సందర్భంలో ఫిజికల్ అంటాను, ఎటువంటి సందర్భంలో వెర్చువల్ అంటాను? ఎనీ ఆన్సర్స్? ఓఎస్ కామనే, దేనని తీసుకుని మీరు ఒక క్లౌడ్ తీసుకున్నా సరే ఈ ఫంక్షనాలిటీస్ ఏమండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడే తీసుకుంటాను. క్లౌడ్ తీసుకున్నా సరే మీకు ఏదైతే ఉందో ఇది మాత్రం కామనే. వాళ్ళు క్లౌడ్ అంతా మాత్రం ఏదో తీసుకొచ్చి కొత్త ఏం పెట్టట్లేదు. సేమ్ దాన్ని హార్డ్వేర్ కస్టమైజ్ చేసేసి ఓకే ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు అంతే. జస్ట్ లైక్ ఒక విఎం లాంటిదే మీకు క్లౌడ్ లో కూడా ఉన్నది. బట్ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేయడం కోసం వాళ్ళు చేస్తే హార్డ్వేర్ కస్టమైజేషన్, హార్డ్వేర్ ఆప్టిమైజేషన్, కంప్లీట్ గా ఆప్టిమైజ్ చేసి దాన్ని మీకు ఒక సర్వీస్ కింద, అంటే మొత్తం కోర్ హార్డ్వేర్ అంతా బైండ్ చేస్తున్నారు. దాని నుంచి ఒక్కొక్క సర్వీస్ కాన్ఫిగర్ చేయడం కోసం ఇంటర్ఫేస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే, అంతకుమించి డిఫరెన్స్ లేదు. సరే, ఇక్కడ నాకు క్వశ్చన్ అంటే
ఫిజికల్ హార్డ్వేర్ కి వర్చువల్ హార్డ్వేర్ కి డిఫరెన్స్ ఏంటి? అసలు ఎగ్జాక్ట్ మనం ఎక్కడ చూస్తాం ఈ ఫిజికల్ హార్డ్వేర్ వర్చువల్ హార్డ్వేర్? అసలు ఇప్పుడు దాకా మనం విన్నామా ఈ కాన్సెప్ట్ అనేది? ఫిజికల్ హార్డ్వేర్ వర్చువల్ హార్డ్వేర్ అనే మాట అప్పుడు దాకా విన్నాం? అసలు వింటే ఎక్కడ విన్నాం? విన్నామే వినలేదండి. ఎవరైనా సరే పర్లేదండి, మీకు తెలిసింది చెప్పండి, నో ప్రాబ్లం. విన్నాం కాదు. ఎక్కడ విన్నాం? స్టార్టింగ్ క్లాస్లో చెప్పేటప్పుడు స్టార్టింగ్ లో చెప్పారు సార్. ఏంటిదండి ఒకసారి చెప్పగలరా? ఫిజికల్ వర్చువల్ వాట్ ఎగ్జాక్ట్లీ? ఫిజికల్ అంటే ఫిజికల్ హార్డ్వేర్ అంతే, వర్చువల్ హార్డ్వేర్ అంతేనండి. వర్చువల్ హార్డ్వేర్ ఎక్కడ చూస్తుంది మనకి? ఈ యొక్క విఎం వేరు, లేదా మనకి ఇక చూడండి వర్చువల్ బాక్స్ ఉంది, వర్చువల్ బాక్స్ ఫీడ్ నుంచి వస్తుంది అంతే, అంతకుమించి ఏమి లేదు. సేమ్ చూడండి ఎక్కడి నుంచి వస్తుంది నాకు. ఫిజికల్ అయితే ఫిజికల్, వర్చువల్ అయితే వర్చువల్. దీన్ని వర్చువల్ హార్డ్వేర్ అంటాను. ఇది నాకు వర్చువల్ గా ఉంటుంది, ఫిజికల్ గా వ్యూ ఉండదు, వర్చువల్ గా ఉంటుంది. బట్ దాని మీద నేను సేమ్ ఫంక్షనాలిటీ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఫిజికల్ గా ఉంటుంది. జస్ట్ లైక్ మీ యొక్క ల్యాప్టాప్ మీద డైరెక్ట్ గా ఓఎస్ ఇన్స్టాల్ చేయడం లాంటిది. ఇక్కడ వచ్చి మీ యొక్క వర్చువల్ బాక్స్ లో ఓఎస్ ఇన్స్టాల్ చేయడం లాంటిది అంతే, అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదు రెండింటికి మధ్య. రెండు సేమే, నథింగ్ డిఫరెన్స్ కదా. సరే అండి, ఇక మీరు ఫిజికల్ హార్డ్వేర్ తీసుకున్న వర్చువల్ హార్డ్వేర్ తీసుకున్న మనం ఫైల్ గా ఏం చేస్తాం? ఓఎస్ మీద కాన్ఫిగర్ చేస్తాం. ఓఎస్ మీద ఏం చేస్తాం? ఒక అప్లికేషన్ మీద రన్ చేస్తాం. ఓకే సరే అండి, బాగానే ఉందండి. మనం ఫిజికల్ నుంచి ప్రెసెంట్ క్లౌడ్ వరకు కూడా డిఫరెంట్ థింగ్స్ చూసాం. లైక్ మన యొక్క థర్డ్ డే సెషన్ లో మీకు నేను చెప్పాను ఫిజికల్ సర్వర్స్ ఎలా ఉంటాయి, హెచ్పి సర్వర్స్, డెల్ డిరాక్ సర్వర్స్, హెచ్పి పొలాండ్ సర్వర్స్, అవి ఎలా ఉంటాయి, డేటా సెంటర్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలైన్ చేస్తారు. అక్కడ నుంచి వెనకాల యొక్క కేబులింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో కేబుల్స్, అక్కడ కేబుల్స్ అని ఎలా కనెక్ట్ చేస్తారు. గ్రిడ్స్ ఉంటాయి, మనకి నెట్వర్క్ గ్రిడ్స్ ఉంటాయి, వాటి నుంచి మనకి ఈ యొక్క ఇంటర్నెట్ ఎలా వస్తుంది. అలాగే మీకు నేను మనకి ఈ యొక్క అండర్ సీ ఈ యొక్క కేబుల్ సిస్టమ్ కూడా నేను చూపించాను, మనకి ఎలా నెట్వర్క్ ఫామ్ అయ్యి ఉంది వరల్డ్ వైడ్ గా. ఓకే, మనం ఎలా యాక్సెస్ చేయగలుగుతాం, రిసోర్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా యాక్సెస్ చేయగలుగుతాం, ఇదంతా చూసాం, బాగానే ఉంది. బట్ అలా అటువంటి ఫిజికల్ సర్వర్స్ మనం తీసుకున్నప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని కస్టమైజ్ చేసేది నాకు వర్చువల్ హార్డ్వేర్ లైక్ ESXi, వీటిలో సమ్వాట్ నాకు కస్టమైజేషన్ జరిగింది. ప్రెసెంట్ మీరు వినే యొక్క క్యూబర్నెటిస్ కి ఇంత డిమాండ్ పెరగగల పెద్ద రీజన్ ఏంటో ఏందనుకుంటున్నారు మీరు? ఈ యొక్క హార్డ్వేర్ కస్టమైజేషన్. అంటే ఇది ఎవరు అంత డీప్ చూడరు. అంటే ఇప్పుడు నాకు ఒక కాన్సెప్ట్ వచ్చింది, జస్ట్ కాన్సెప్ట్ నేర్చేసుకున్నాం, ఇంప్లిమెంట్ చేస్తాం, లేదా ఇంటర్వ్యూస్ మనం అటెంప్ట్ చేస్తాం అనుకుంటారు తప్ప అసలు దాన్ని సమ్వాట్ డీప్ వెళ్ళి చూస్తే ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే ఐటీలో బాగా వచ్చిన ర్యాపిడ్ చేంజెస్ వచ్చేప్పటికి ఫిజికల్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని వచ్చేప్పటికి వెర్చువలైజేషన్ కొంతవరకు దాన్ని రెడ్యూస్ చేస్తుంది. సో మీకు ఒకటేనండి రీజన్, వీటన్నిటికీ రీజన్ ఇది ఒకటే. మీకు ఫస్ట్ నుంచి నేను చూపిస్తుంది ఇది ఒకటే, పెర్ఫార్మెన్స్. నాకు ఎక్కడికక్కడ పెర్ఫార్మెన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెర్ఫార్మెన్స్ ఎక్కడ నాకు ఈక్వలెంట్ ఉండదు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా వేస్టేజ్ ఉంటుంది, బట్ ఈ వేస్టేజ్ ని ఆప్టిమైజ్ చేయడానికి ఎప్పటికప్పుడు రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఆ రీసెర్చ్ లో మనకి ఇన్వెంట్ చేయబడిన కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా, లైక్ దానిలో ఇన్వెంట్ చేయబడిన కాన్సెప్ట్ వచ్చి వెర్చువలైజేషన్. సమ్వాట్ ఆప్టిమైజ్ చేయడానికి నాకు వెర్చువలైజేషన్ కాన్సెప్ట్ వర్క్ అవుతుంది. బట్ ఇంకా నాకు రిసోర్స్ వేస్టేజ్ ఉంది. లైక్ మీకు తెలుసు, ఇప్పుడు నేను ఇక్కడ ఒక హార్డ్వేర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఓఎస్ కాన్ఫిగర్ చేయాలంటే సమ్వాట్ నాకు అప్రాక్సిమేట్లీ ఒక 40 GB హార్డ్ డిస్క్ కావాలి. 40 GB హార్డ్ డిస్క్ ఎందుకు? నా యొక్క ఓఎస్ అనేది రన్ అవ్వడం కోసం, దానికి కావాల్సిన బేసిక్ ఫైల్స్ రన్ అవ్వడం కోసం మాత్రమే నాకు ఇది కావాలి. ఓకే, ఆ యొక్క ఫైల్స్ అంటే అది జస్ట్ దానికి కావాల్సిన ఫైల్స్ మెయింటైన్ చేయడానికి అంత కావాలి. అలాగే నాకు ఇది వచ్చి హెచ్డిడి. సో ఇది వచ్చి హెచ్డిడి. మనం హెచ్డిడి చూస్తే నాకు ఇంత కావాలి స్పేస్ వచ్చి. నెక్స్ట్ ర్యామ్ తీసుకుంటే ర్యామ్ ఎంత తీసుకుంటుంది? అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మనం ప్రెసెంట్ వాడే విండోస్ 10 కి 2 GB ఖచ్చితంగా ఉండాలండి, మినిమం అది 2 GB అనేది. మ్యాక్స్ మీ ఇష్టం, ఇంకా మీకున్న హార్డ్వేర్ బట్టి మీరు ఎంత ఎక్స్పాండ్ చేయండి, కానీ మినిమం 2 GB లేకపోతే మీకు రన్ అవ్వదు. బట్ ఒకప్పుడు వచ్చి మనకి 512 MB ర్యామ్ లో కూడా వర్క్ అయ్యేది ఓఎస్ అనేది. ఓకే, మీకు ఇన్ కేస్ వాళ్ళు రికమెండ్ చేయొచ్చు, మీకు 1 GB కూడా రికమెండ్ చేయరు వాళ్ళు, మోస్ట్లీ 2 GB ఉంటుంది. ఇన్ కేస్ రికమెండ్ చేసినా మీకు ప్రాపర్ గా వర్క్ అవ్వదు. మీకు ఎందుకంటే ఫంక్షనాలిటీస్ ఎనేబుల్ చేసే కొందుకు మీ దగ్గర ఉన్న ర్యామ్ అనేది అది డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ మన మొబైల్ చూడండి, మన మొబైల్లో 2 GB ర్యామ్ ఉన్న మొబైల్ మీరు వాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి మోస్ట్ 4 GB 3 GB ప్లస్ వాడుతున్నారు, 2 GB ఎవరు వాడట్లేదు. ఎందుకంటే అది హ్యాండిల్ చేయలేదు, హీట్ ఎక్కేస్తుంది మొబైల్ అనేది చాలా వరకు, హంగ్ అయిపోవడం, హీట్ ఎక్కేయడం. అదే మనం ఒక 4-5 years బ్యాక్ వెళ్తే 1 GB ర్యామ్స్ వాడేవాళ్ళం, లేదంటే 256 ర్యామ్స్. అంటే మనకి అంత కెపాసిటీ ఉండేది, అంటే చాలా తక్కువ ఉండేది, దాని యొక్క కెపాసిటీ కూడా చాలా డిగ్రేడ్, అంటే మనకి అంత పెర్ఫార్మెన్స్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు చూడండి మనకి 4 GB 8 GB 16 GB మనకి ర్యామ్స్ ఎక్స్పాండ్ అయిపోతుంది. ఎక్కడ? మొబైల్స్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకని? నాకు హార్డ్వేర్ క్వాలిటీ ఉంటేనే, అంటే నాకు ఎంత హార్డ్వేర్ ఉంటే
నాకు అంత ఫంక్షనాలిటీ ఎనేబుల్ చేయడానికి కావాల్సిన అంటే నేను అంత ఫంక్షనింగ్ చేయొచ్చు మనం. ఓకే, ర్యామ్ అనేది బేసిక్గా ఫంక్షనింగ్ చేయడానికి. నేను ఎక్కువ ఫంక్షనింగ్ వర్చువల్ గా ఎక్కువ అప్లికేషన్స్ లోడ్ చేయాలంటే నాకు ఈ యొక్క మెమరీ కావాలి, వర్చువల్ మెమరీ కావాలి. ఓకే, దట్ మీన్స్ ర్యామ్ కావాలి. ర్యామ్ ఉంటే వర్చువల్ గా మనం ఎంత కావాలో కాన్ఫిగర్ చేసుకోవచ్చు రిసోర్స్ అనేది. బట్ అది లేకపోతే మనం కాన్ఫిగర్ చేయడానికి అవ్వదు. సో అందుకని ర్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మీన్స్ మనం ఒక సిస్టమ్ తీసుకుంటే ఒక ఓఎస్ రన్ చేయడానికి నాకు ఎంత రిసోర్స్ వేస్టేజ్ అవుతుంది కదా, 2 GB, సమ్ 40 GB. అంటే ఇది నేను చెప్పేది ఏంటంటే జస్ట్ అది వర్క్ అవ్వడం కోసమే. అది అంటే దానికి అప్లికేషన్స్ ఏదైతే డిఫాల్ట్ అప్లికేషన్స్ ఉంటాయో ఆ డిఫాల్ట్ అప్లికేషన్స్ రన్ చేసుకోవడం కోసం మాత్రమే అది 40 to 40 GB తీసుకుంటే ఇది 2 GB తీసుకుంటుంది. ఓకే, బట్ ఇటువంటి నేను ఒక 100 అవర్స్ తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అవర్స్ తీసుకున్నాను అనుకోండి, నాకు ఎంత వేస్టేజ్ ఉంటుంది, లైక్ 100 into 40. సో చూడండి మీరు 100 into 40 మీది అయితే ఎంతండి, 100 into 40 అంటే 4000 రైటేనా, 400 4000 కరెక్టే కదా. 4000. జస్ట్ మీకు జస్ట్ లైక్ 4 TB వేసుకోండి అటు ఇటుగా, 4000 అటు ఇటు ఉంది, 4 TB వేసుకోండి. మీకు అంత కావాలి, ఇంకా ర్యామ్ కూడా మీకు అదే విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. మీరు 2 తీసుకున్నారు కాబట్టి దగ్గర మీకు 2 TB ర్యామ్ వరకు అవసరం అవుతుంది. అని మీరు అటువంటి హార్డ్వేర్ ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువ మీరు చూస్తే 4 TB to 2 TB మీకు ఇంత కెపాసిటీ కావాలి 100 అవర్స్ తీసుకుంటే. అంటే మీరు ఎంత హార్డ్వేర్ బట్ దాన్ని ప్లేస్ చేయడానికి దానికి వెంటిలేషన్ కావాలి, ఏసీ సిస్టమ్, కూలింగ్ సిస్టమ్, అలాగే నెట్వర్క్ గ్రిడ్ కావాలి. నెట్వర్క్ గ్రిడ్ అంటే మీకు ఆ స్విచెస్, వాటికి కావాల్సిన కేబులింగ్ సిస్టమ్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేసి వీటిని ప్రాపర్గా అలైన్ చేస్తే వర్క్ అవుతాయి. ఇన్కేస్ ఒక సర్వర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, నాకు మ్యాన్ పవర్ కావాలి, నాకు ర్యాక్ ఉంటుంది, నాకు వచ్చి ఇలా ఒక ర్యాక్ ఉంటుంది. ఈ ర్యాక్ లో ఎటువంటి సర్వర్స్ దగ్గర నేను ఏం చేస్తాను, ఇన్సర్ట్ చేసుకుంటూ పోతా, ఇలా ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక సర్వర్, ఓకే ఇదొక సర్వర్, ఇదొక సర్వర్, ఇలా నాకు ర్యాక్లు ఇన్సర్ట్ చేసుకుంటూ పోతారు. సో ఇలా ఇన్సర్ట్ చేసిన సర్వర్లో ఒక సర్వర్ ఫెయిల్ అయింది అనుకుందాం. ఇటువంటి నాకు ఎన్ని ఉంటాయి, ఎన్ని ర్యాక్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ర్యాక్స్ ఉంటాయి, డిపెండ్స్. ఒక డేటా సెంటర్ ఇటువంటి ఎన్ నెంబర్ ఆఫ్ ర్యాక్స్ ఉంటాయి. ఈ ర్యాక్ లో ఓన్లీ ఒక సర్వర్ మాత్రం ఫెయిల్ అయింది. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ దీన్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ గ్రిడ్ ఉంటుంది, నెట్వర్క్ గ్రిడ్ ఉంటుంది. మీరు చూస్తే నెట్వర్క్ గ్రిడ్ కనెక్ట్ అయి ఉంటాయి ఇవి. ఈ నెట్వర్క్ గ్రిడ్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది, మీకు ఇక్కడ సపరేట్ ఒక ఇది ఉంటుంది, ఓకే ఒక నెట్వర్క్ ఉంటుంది. దట్ మీన్స్ ఈ స్విచెస్ అని కూడా మీకు ఇక్కడ ఎలానే ఉంటాయి, ఇక్కడ స్విచెస్ ఉంటాయి. ఈ స్విచెస్ లో మీకు ఇక్కడ ఒక పోర్ట్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇది ఒక పోర్ట్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇది ఒక్కొక్కటి ఇలా ఒక పోర్ట్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇది వచ్చి మళ్ళీ రౌటర్ కనెక్ట్ అయి ఉంటుంది, ఆ రౌటర్ వచ్చి మళ్ళీ ఫైబర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది డిఫరెంట్ సినారియో, మళ్ళీ ఇదంతా కంప్లీట్ నెట్వర్కింగ్ కింద వస్తుంది మీకు. బట్ ఇలా మీకు ప్రతి ఒక్కటి కనెక్ట్ అయి ఉంటుంది. మీకు ఇక్కడ ఒక స్విచ్ ఫెయిల్ అయినా లేదంటే ఒక సంథింగ్ ఒక సర్వర్ ఫెయిల్ అయినా సరే మీకు ఎంత మ్యాన్ పవర్ కావాలి చెక్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చి ఫిజికల్ అంటే నాకు ఎక్కువ మ్యాన్ పవర్ అవుతుంది. ఓకే, అది మనం వెర్చువలైజేషన్కి వెళ్ళామనుకోండి, మ్యాన్ పవర్ తగ్గుతుంది, అంత వెర్చువల్ రిసోర్సెస్. నేను ఫిజికల్గా వెళ్ళి చెక్ చేయడానికి ఏమీ లేదు, అంత వెర్చువల్ చెక్ చేసుకోవడమే. నా సిస్టంలో కనెక్ట్ అవ్వడం, పుట్టితో కనెక్ట్ అవ్వడం, వెర్చువల్ రిసోర్స్ నాకు ఏదైతే ఉందో, మీకు వెర్చువల్ అప్లయన్స్ ఉంటాయి. సో లైక్ ఇప్పుడు నాకు ఒక ఫైర్ బాల్ కావాలనుకోండి, నాకు వియాప్స్ ఉంటాయి, వెర్చువల్ అప్లయన్స్ ఉంటాయి. నేను యొక్క అప్లయన్స్ తీసుకుంటే చాలు, నేను యొక్క యాప్ యొక్క వెర్చువల్ అప్లయన్స్ తీసుకుంటే చాలు, నాకు ఏదైతే ఫంక్షనాలిటీ కావాలో నాకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫైర్ వాల్ కావాలి, అంటే ఒక రౌటర్ కావాలి, సమ్వాట్ ఏదో బారో కూడా సంథింగ్ ఏదో నాకు ఒక రౌటర్ కావాలి. సో ఇవన్నీ కూడా మీకు వెర్చువల్ అప్లయన్స్ దొరికేస్తున్నాయి. ఈ యొక్క అప్లయన్స్ మీరు కాన్ఫిగర్ చేసుకుంటే దీని ద్వారా మీకు ఒక ఫిజికల్ రౌటర్, ఒక వెర్చువల్ రౌటర్ ఎటువంటి ఫంక్షనాలిటీ అయితే వస్తుందో సేమ్ కైండ్ ఆఫ్, అంటే ఒక ఫిజికల్ రౌటర్ కి ఫైర్ వాల్ కి ఎటువంటి ఫంక్షనాలిటీ వస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ మీకు ఈ యొక్క వెర్చువల్ అప్లయన్స్ ద్వారా ఎనేబుల్ అయిపోతుంది. సేమ్ ఫంక్షన్ ఎనేబుల్ అయిపోతుంది. అంటే చూడండి ఫిజికల్ నుంచి ఎంత వెర్చువల్ కి మూవ్ అయిపోతుందో చూడండి ఐటీ మొత్తం. అంటే ఐటీ ఇన్ ద సెన్స్ ఈ యొక్క రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన యొక్క ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంప్లీట్ గా వెర్చువల్ మూవ్ అయిపోతుంది. ఇటువంటి చేంజెస్ లో మనం ప్రెసెంట్ మార్కెట్ లో బాగా క్లిక్ అయినటువంటి టెక్నాలజీ కాన్సెప్ట్ వచ్చేప్పటికి కంటైనరైజేషన్. ఎందుకనంటే ఫస్ట్ ఫిజికల్ సర్వర్స్ ఉన్నాయి, తర్వాత మనకి వచ్చి వెర్చువల్ సర్వర్స్ వచ్చేసి వెర్చువలైజేషన్ వచ్చింది. వెర్చువలైజేషన్ మీకు ఎలా ఉంటుంది నేను ప్రీవియస్ గా చెప్పాను. సో వెర్చువలైజేషన్ ఎలా ఉంటుంది ఎవరైనా చెప్పగలరా? జస్ట్ సింపుల్ ఆర్కిటెక్చర్ చెప్పండి. ఫస్ట్ ఏం ఉంటుంది, సెకండ్ ఏం ఉంటుంది, సంథింగ్ ఏదైనా. ఓకే ఓకే సో ఫస్ట్ నాకేముంటుంది, సెకండ్ ఏముంటుంది, దాని మీద ఏ లేయర్ ఉంటుంది, పైన ఏముంటుంది. సరే అండి, ఫస్ట్ వచ్చి హార్డ్వేర్. ఓకే రైట్, ఓకే ఓకే నెక్స్ట్ ఏముంటుందండి, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓఎస్ కరెక్టేనా? ఓఎస్ కరెక్టే అండి, తను చెప్పింది కరెక్టేనా? ఇంకా ఎవరైనా చెప్తారా కరెక్టేనా? అది ఇంకా వేరే ఏమైనా ఉండొచ్చా? ఓకే ఈఎస్ఎక్స్ అంటే విన్నారండి వర్డ్, ఎప్పుడైనా చెప్పాను మీకు, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తాను. చూసారు? ఓకే ఇది వచ్చి మనం
దీని వచ్చి వెర్చువల్, లైక్ వెర్చువల్ దీన్ని టూల్ అనొచ్చు, సాఫ్ట్వేర్ అనొచ్చు, ఓఎస్ అనొచ్చు, ఎలా కాల్ చేసుకోవచ్చు. అంటే మనకు అర్థమయ్యే విధంగా ఎలా కాల్ చేయొచ్చు. బేసిక్ వచ్చేప్పటికి వెర్చువల్ కాన్సెప్ట్ అంటే మీకు ఎలా కాల్ అంటే ఎలా కాల్ చేయొచ్చు. ఇది వచ్చి కంప్లీట్ వెర్చువలైజేషన్. అంటే హైపర్వైజర్. ఎస్, ఇట్స్ హైపర్వైజర్. ఇట్స్ వెర్చువల్ హైపర్వైజర్. ఓకే, మీరు ఎలా కాల్ చేయొచ్చు, వెర్చువలైజేషన్ కాల్ చేయొచ్చు, వెర్చువల్ హైపర్వైజర్ కాల్ చేయొచ్చు, లేదంటే హైపర్వైజర్. ఇట్స్ నాట్ హైపర్వి. హైపర్వి అంటే మనకి విండోస్కి వెళ్తుంది. మనకు విండోస్ వచ్చి సేమ్ కాన్సెప్ట్ వాళ్ళు అక్కడ మనకి ఇస్తున్నారు. ఓకే, దీన్ని హైపర్వైజర్ కాల్ చేయొచ్చు. సంథింగ్ హైపర్వైజర్. ఓకే, సంథింగ్ హైపర్వైజర్ అండి. ఈ హైపర్వైజర్ ఏం చేస్తుందంటే, ఇదేం చేస్తుంది బేసిక్ గా నా దగ్గర ఏదైతే కోర్ హార్డ్వేర్ ఉందో, అంటే హార్డ్వేర్ అయితే ఉందో, ఈ హైపర్వైజర్ ఏం చేస్తుందంటే దీన్ని ఒక వెర్చువల్ హార్డ్వేర్ కింద మూవ్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ చేసిన వెర్చువల్ హార్డ్వేర్ ఏదైతే ఉందో నాకు ఇది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఒక ఓఎస్ వేస్తాను, ఇక్కడ ఒక ఓఎస్ వేస్తాను, ఇక్కడ ఒక ఓఎస్ వేస్తాను. ప్రీవియస్గా ఒకే ఓఎస్ వేసాను, ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఒకటి ఇన్స్టాల్ చేస్తే, ఇక్కడ ఒకటి ఇన్స్టాల్ చేస్తే, ఇక్కడ ఒకటి మొత్తం నేను 4 OS ఇన్స్టాల్ చేసుకుంటా. ఈ 4 OS మీద నేను ఏం చేస్తాను, ఇక్కడ నాకు ఏవైతే అప్లికేషన్స్ కావాలి ఇక్కడ రన్ చేసుకుంటా, ఇక్కడ అప్లికేషన్స్ ఇస్తా, ఇక్కడ అప్లికేషన్ రన్ చేసుకుని నాకు కావాల్సిన ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇక్కడ రన్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ మీ బేసిక్ ఏముంటుంది, ఓఎస్ ఉంటుంది. ఓఎస్ ఉంటుంది. మీకు ఫిజికల్ గా తగ్గిపోతుంది చూడండి, ఎక్కడెక్కడ మీకు మినిమైజ్ అయిపోతుంది ఓఎస్. ఓఎస్. సో దీని మీద నాకు ఏముంటుంది, యాప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా యాప్స్. సో సంథింగ్ ఇవన్నీ కూడా యాప్సే. ఓకే, ఇలా నాకు నెంబర్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఏమవుతుంది, నాకు ఫిజికల్ గా ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో దట్ మీన్స్ 40 అన్నాను, 2 GB అన్నాను. నాకు ఎంత హార్డ్వేర్ తీసుకుంటుందో తీసుకోదు. ఇక్కడ ఒక్కొక్క ఓఎస్ నాకు రన్ అవ్వడానికి ఓఎస్ 40 GB 2 GB కావాలని చెప్పాను. నాకు సేమ్ ఇక్కడ తీసుకుంటుందా తీసుకోదా, ఎవరైనా చెప్పగలరా తీసుకుంటుందా తీసుకోదని. ఇక్కడ ఎంతైతే చెప్పానో సేమ్ ఇక్కడ ఒక ఓఎస్కి వచ్చేప్పుడు సేమ్ టైప్ ఆఫ్ హార్డ్వేర్ తీసుకుంటుందా లేదా. స్ప్లిట్ చేసుకుంటుంది. ఇప్పుడు నాకు ఓఎస్ రన్ అవ్వాలంటే నాకు ఇక్కడ సమ్వాట్స్ నాకు కావాలి కదండి, అంటే హార్డ్వేర్ రిసోర్స్ కావాలి. అది ఫిజికల్ వెర్చువల్ పక్కన పెడతాము. బట్ ఇక్కడ వచ్చి నేను చెప్పిన 40 2 GB కావాలని చెప్పాను, అది ఫిజికల్ చెప్పాను. మరి వెర్చువల్కి వచ్చేపట్టి నాకు హెచ్డి 40 GB ర్యామ్ 2 GB తీసుకుంటుందా తీసుకోదా. అంటే నాకు ఓఎస్ రన్ అవ్వడానికి ఏదో ఒక ఓఎస్ డిఫాల్ట్ ఓఎస్ అనుకుందాం, నాకు అది కావాలి. నాకు ఫిజికల్ అయితే తీసుకుంటుందండి, బట్ వెర్చువల్ సేమ్ తీసుకుంటుందా అట్లా చెప్పండి. ఓకే, సేమ్ కావాలి కదా, సేమ్. ఓకే, సేమ్ తీసుకోదు. మనం డైనమిక్ కావాలంటే అలకోట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ డైనమిక్ అలకోట్ చేసుకోకపోయినా బట్ నాకు ఓఎస్ డిఫాల్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓఎస్ రన్ అవ్వాలంటే 40 GB కావాల్సిందే. అంటే అది స్టోర్ చేసుకున్న అప్లికేషన్స్ వాటికి నాకు 40 GB కావాలి. ఇక్కడ ర్యామ్ 2 GB కావాలి. ఇప్పుడు చెప్పండి, డైనమిక్ అడగట్లేదు, డైరెక్ట్ అడుగుతున్నా, డిఫాల్ట్ అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ కావాలి అవసరం అంత తీసుకుంటుంది తీసుకోదు ఓఎస్ వచ్చేప్పటికి. తీసుకోదండి, తక్కువ తీసుకుంటుంది. తక్కువ తీసుకుంది. ఇంకా ఇంకేమైనా ఆన్సర్స్? ఇంకా ఓకే సరే అండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏం చెప్పాను, ఫిజికల్ అయిన వెర్చువల్ ఆన్సర్ నాకు కామన్ ఉంటుందని చెప్పాను కదా. అంటే మీరు ఇక్కడ ఒక వెర్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఒక ఓఎస్ కాన్ఫిగర్ చేస్తున్నారు. ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసేది నార్మల్ కాబట్టి నాకు 8 GB అంత చెప్తుంది ఇది ర్యామ్. స్పేస్ డిస్క్ స్పేస్ నాకు 8 GB అంటుంది మీరు ఇక్కడ ఒక VM కాన్ఫిగర్ చేసినప్పుడు. ఓకే, అదే కనుక మీరు ఒక సర్వర్ కాన్ఫిగర్ చేస్తారనుకోండి, మనం ఖచ్చితంగా దానికి ఒక 40 GB డిస్క్ ఇస్తాము, 2 GB ర్యామ్ ఇస్తాం. ఇప్పుడు నాకు ర్యామ్ ఎంత ఉంది దీనికి, ఇప్పుడు మీరు ర్యామ్ చూస్తే నాకు ఇక్కడ రండి, ప్రాసెసర్, మదర్ బోర్డ్, యాక్సిలరేటర్ నిమిషం, CPU, మదర్ బోర్డ్. ఓకే, ఇక్కడ బేస్ మెమరీ ఎంత ఉంది, 1024 ఉంది. ఇక్కడ నాకు సరిపోతుంది, ఇది లైట్ పీరియడ్ సరిపోతుంది. అదే విండోస్ తీసుకున్నాను అనుకోండి, విండోస్ 2019 సర్వర్ ఓఎస్ చేసాను అనుకోండి, అది నాకు మామూలుగా అయితే వర్క్ అవుతుంది కానీ బట్ నేను మినిమం 2 GB మెయింటైన్ చేసుకోవాలి, అది ప్రాపర్ వర్క్ అవ్వాలంటే. అది దానికి మెయిన్ రిక్వైర్మెంట్ అంతే. ఓకేనా, అంటే మనం ఖచ్చితంగా ఫిజికల్ అయినా వెర్చువల్ మనం సేమ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. అర్థమవుతుందండి, ఫిజికల్ కి వెర్చువల్ నథింగ్ డిఫరెన్స్ ఏమి లేదండి. ఒకటే డిఫరెన్స్, ఇది వచ్చి ఫిజికల్ గా మీకు కనిపిస్తుంది, ఫిజికల్ గా కనబడదు అంతే వెర్చువల్ అనేది, అంటే అంతకుమించి ఏమి లేదు డిఫరెన్స్. ఏమైందండి, అది డౌట్ ఉందా? మీరు వెర్చువలైజేషన్ తీసుకున్నా, ఫిజికల్ హార్డ్వేర్ తీసుకున్నా, వెర్చువల్ హార్డ్వేర్ తీసుకున్నా నాకు ఓఎస్ ప్రాస్పెక్టివ్ సేమ్ ఉంటుంది, నథింగ్ డిఫరెన్స్. నాకు అది వర్క్ అవ్వాలంటే అది ఇవ్వాల్సిందే, ఆ రిసోర్స్ ఇవ్వాల్సిందే, వెర్చువల్ గానే ఫిజికల్ గానే సరే. అది ఇస్తే వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవ్వదు. ఇది అర్థమైందా? డౌట్ ఉందండి? మీకు మీన్స్ డౌట్ ఉన్న క్వశ్చన్స్ ఉన్న అడగండి, నేను చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, మీకు ఇక్కడ డౌట్స్ ఉండకూడదు, ఫిజికల్ కి వెర్చువల్ కి ఏంటి అని కన్ఫ్యూజన్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అంటే మీకు ఏ విధంగా డౌట్ వస్తుందో నన్ను అడగండి, నేను చెప్తాను. పర్లేదు ఏదోటి. అంటే మీరు సమ్వాట్ కన్ఫ్యూజ్ అవుతున్నారని మీకు ఎక్కడో డౌట్ ఉండాలి. అంటే ఇది అది అయ్యి ఉండొచ్చు, అది ఇది అయ్యి ఉండొచ్చు. ఇటువంటి డౌట్స్ ఏవో ఉంటాయి మనకు తెలియని. మీరు అది చెప్పండి, నేను చెప్తాను. అంటే ఫిజికల్ ఎంత అన్నారు, వెర్చువల్లో ఎందుకు సార్ ఇలా అయిపోతుంది? ఇటువంటి ఏమైనా ఉంటే చెప్పండి, నేను చెప్తాను. లేవండి, డౌట్స్ లేవా? సరే, మామూలుగా ఒకటే రెండు ఏం లేదు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఆర్గనైజేషన్ వర్క్ చేసిన మన ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి, అలాగే వెర్చువల్ సర్వర్స్ ఉంటాయి. మీరు ఏ సర్వర్ తీసుకున్నా కూడా మనం ఒక ఓఎస్ పాయింట్ ఆఫ్ లో చూస్తే మనం సేమ్ కైండ్ ఆఫ్ రిసోర్స్ ఇవ్వాలి, అంతే. సేమ్ కైండ్ ఆఫ్ రిసోర్స్ ఇవ్వాల్సిందే. ఇస్తే వర్క్ అవుతుంది, లేదా వర్క్ అవ్వదు. బట్ మన కంటైనరైజేషన్ అలా కాదు. కంటైనర్ ఎలా వర్క్ అవుతుంది? కంటైనర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ప్రస్తుతం నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను, దీన్ని రిమూవ్ చేస్తున్నాను ఇక్కడ వరకు. ఓకే, ఇది తీసుకోవాలి. నేను ఇక్కడ వరకు క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఇక్కడ చూద్దాం అది ఎలా వర్క్ అవుతుందో. ఓకే, సరే అండి. నేను ఫస్ట్ ఏం తీసుకుంటానంటే ఒక హార్డ్వేర్, సేమ్ కైండ్ ఆఫ్ హార్డ్వేర్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ చెప్పండి మనకి ఏముంటాయి రిసోర్సెస్? ఫస్ట్ ఏముంటుంది? ఫస్ట్ హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇన్ఫ్రా ఏదైనా అవ్వచ్చు అండి. ఓకే, హార్డ్వేర్ ఉంటుంది. బేసిక్గా హార్డ్వేర్ అనేది మనకి ఫిజికల్ అవ్వచ్చు, వెర్చువల్ అవ్వచ్చు, ఏదైనా పర్లేదు నాకు. ఫిజికల్ ఆర్ వెర్చువల్, ఓకే, నాకు ఏదైనా పర్లేదు. నాకు బేస్ హార్డ్వేర్ అయితే ఉంటుంది ఇక్కడ. దీని మీద ఏముంటుందండి? దీని మీద ఏముంటుంది? ఓఎస్ ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు అండి, విండోస్ అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు. ఓకే, ఓఎస్ ఉంటుంది. ఓఎస్ ఇన్ కేస్ ఆఫ్ విండోస్, అలాగే ఇన్ కేస్ ఆఫ్ లైనక్స్ ఏదైనా అవ్వచ్చు అది. ఓకే, ఫైన్. విండోస్, లైనక్స్ ఏదో ఒకటి ఓఎస్ ఉంటుంది. ఫైన్. సరే, దీని మీద ఏముంటుంది? డోకర్ ఉంటుంది. ఇక మనం డోకర్ కాన్ఫిగర్ చేస్తాం కదా, దీని మీద డోకర్ కాన్ఫిగర్ చేస్తాం. బట్ డోకర్ అనేది నా యొక్క ఓఎస్ ప్రాస్పెక్ట్, నాకు హార్డ్వేర్ ప్రాస్పెక్ట్, అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా తీసుకుంటుంది? నా ఓఎస్ దాన్ని ఎలా ట్రీట్ చేస్తుంది, నా హార్డ్వేర్ దాన్ని ఎలా ట్రీట్ చేస్తుంది? చెప్పగలరు ఎవరైనా? మేము ఆల్రెడీ చెప్పే దీని గురించి, ఎందుకు అడుగుతాను అంటే లైక్ కర్నల్ లెవెల్లో తీసుకుంటాం, కర్నల్ లెవెల్లో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, జస్ట్ డోకర్ ఇంజిన్ సంథింగ్. ఓకే, చెప్పండి. చెప్పండి. ఇది వచ్చి డోకర్ ఇంజిన్. ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోకర్ ఇంజిన్ కాన్ఫిగర్ చేశాను. ఓకే, ఇప్పుడు నా హార్డ్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా చూస్తుంది, ఓఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు డోకర్ని ఎలా చూస్తుంది? ఇది ఒక అప్లికేషన్ లాగా చూస్తుంది సార్. ఎక్కడ? ఓఎస్ లెవెల్లో ఒక అప్లికేషన్ లా చూస్తుంది. మరి హార్డ్వేర్ లెవెల్ ఎలా చూస్తుంది? హార్డ్వేర్ నథింగ్. ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్, నేను ఒక విండోస్ వర్డ్ వాడుతున్నాను, ఒక వర్డ్ డాక్యుమెంట్ వాడుతున్నాను. వర్డ్ డాక్యుమెంట్ వాడుతున్నప్పుడు నాకు ఏమవుతుంది? ఇక్కడ ఏపీఎస్ అంటే నాకు ఇక్కడ ఏదైతే నాకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఉందో, ఇక్కడ నుంచి నాకు ఓఎస్ ద్వారా ఇక్కడికి ఏమవుతుంది? ఇక్కడ రిక్వెస్ట్ వస్తుంది హార్డ్వేర్ కి. ఈ రిక్వెస్ట్ ని ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సిన రిసోర్స్ ఏం చేస్తుంది? హార్డ్వేర్ ఇస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. నాకు ఒక అప్లికేషన్ కింద ఓఎస్ ఎలా అయితే ట్రీట్ చేస్తుందో, ఒక అప్లికేషన్ కి ఒక హార్డ్వేర్ ఎటువంటి రిసోర్స్ అయితే ఇస్తుందో, ఇక్కడ కూడా నాకు హార్డ్వేర్, నా దగ్గర ఉన్న బేస్ హార్డ్వేర్ అనేది అలాగే ఇస్తుంది. దీనికి నాకు డోకర్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ రిసోర్స్ అదే విధంగా ప్రొవైడ్ చేస్తుంది. నథింగ్ డిఫరెన్స్. ఓకే, అంటే డోకరైజేషన్ ఇన్స్టాల్ చేసినంత మాత్రాన ఇక్కడ నాకు సపరేట్ నెట్వర్క్ వస్తుంది, సపరేట్ సిపియూ వస్తుంది, సపరేట్ మెమరీ వస్తుంది, సపరేట్ నెట్వర్క్ వస్తుంది. నాకు డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ థింగ్స్ వస్తున్నాయి కాబట్టి నాకు ఇక్కడ హార్డ్వేర్ ఏమైనా డిఫరెంట్ గా ట్రీట్ చేస్తుందా? నథింగ్, ఏం ట్రీట్ చేయదు. ఇక్కడ బేసిక్ గా కెర్నల్ ఉంటుంది. ఈ కెర్నల్ కి ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తుంది సంథింగ్, ఇక్కడ నుంచి నాకు మనం సిగ్నల్స్ అంటాము. బేసిక్ గా నాకు అవి సిగ్నల్స్ వస్తే దీన్ని అది రెస్పాండ్ చేస్తుంది, ప్రాపర్ కంట్రోల్ చేస్తుంది, అంతే. అంతకుమించి వేరేం లేదు. మీరు ఏదైనా వేసుకోండి పైన, నాకు అనవసరం. నాకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ వస్తుంది, దాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నా అంతే. హార్డ్వేర్ పాయింట్ ఆఫ్ నథింగ్ డిఫరెన్స్. బట్ ఓఎస్ ప్రాస్పెక్ట్ ఏం చేస్తుందంటే ఒక అప్లికేషన్ మీద ట్రీట్ చేస్తుంది. ఒక అప్లికేషన్ కి ఒక సిపియూ ర్యామ్ ఎంతైతే యూటిలైజ్ చేస్తూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వెబ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. మనకి ఒక వెబ్ అప్లికేషన్ మనకి ఎలా ఉంటుందంటే, కస్టమర్స్ యొక్క యూసేజ్ ని బట్టి నాకు సిపియూ ఇంక్రీజ్ అయిపోతుంది, మెమరీ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నా యొక్క యూసేజ్ బట్టి, నా యొక్క కంటైనర్ యొక్క యూసేజ్ ని బట్టి నాకు ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి తీసేసుకుంటుంది, సెల్ఫ్ హీల్ చేసుకుంటుంది. దానికి ఏదైతే హార్డ్వేర్ కావాలో, రిసోర్స్ ఏవైతే కావాలో సెల్ఫ్ హీల్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఎక్కడి నుంచి నాకు ఓఎస్ దగ్గర నుంచి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. తీసుకున్న దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఓకే, ఇక మీరు ఎన్ నెంబర్ ఆఫ్ కంటెంట్స్ మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కంటెంట్స్ అన్ని కంటెంట్స్ కాన్ఫిగర్ చేసుకోండి. బట్ అది మీకు కంప్లీట్ ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది? మీరు ఇక్కడ ఎన్ని కంటెంట్స్ మీరు కాన్ఫిగర్ చేయాలి, మీకు ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది? మీకు ఇక్కడ కోర్ మనకి కింద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీకు సింపుల్ అండి, మీరు ఒక ప్లేస్ లో కన్స్ట్రక్షన్ చేయాలి,
మీరు కన్స్ట్రక్షన్ చేయడానికి మీరంటే మీకు మంచి ప్లేస్, ఒక 1 ఎకర్ ప్లేస్ ఉందండి, మంచి ప్లేస్ ఉంది. మీరు అక్కడ ఏం ప్లాన్ చేశారంటే ఒక 100 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాలనుకున్నారు. 1 ఎకర్లో 100 ఫ్లోర్స్ కట్టాలనుకున్నారు. మీరు అనుకుంటే సరిపోతుందా? కింద ఆ యొక్క మనకి ఏదైతే ఉందో అది సపోర్ట్ చేయాలి, బేస్ సపోర్ట్ చేయాలి. ఓకే, మనకి ఏదైతే ఆ నేల ఉందో అది సపోర్ట్ చేయాలి. అక్కడ ఉన్న వాతావరణానికి దానికి దీనికి అది కరెక్ట్ గా ప్రాపర్ గా సపోర్ట్ చేస్తేనే మేస్తా మీరు ఎన్ని ఫ్లోర్స్ అని వేయొచ్చు. బట్ కింద ఉన్నటువంటి ఆ యొక్క కోర్ ఏదైతే ఉందో దట్ మీన్స్ మనకు ఉన్నటువంటి నేల కనుక ప్రాపర్ గా సపోర్ట్ చేయకపోతే, నేను 100 ఫ్లోర్స్ వేస్తా అంటే ఏమవుతుంది? సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేయనప్పుడు అది వర్కౌట్ అవ్వదు, అసలు ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు. ఇక్కడ కూడా అంతే. నా దగ్గరున్న హార్డ్వేర్, నా దగ్గరున్న కెపాసిటీ ఎంతైతే ఉందో ఈ యొక్క కెపాసిటీని నా దగ్గరున్న కంటైనర్స్ ఎంత వరకు ఫుల్ఫిల్ చేయగలుగుతుందో, ఇక్కడున్న హార్డ్వేర్ ఎన్ని కంటైనర్స్ ఫుల్ఫిల్ చేయగలుగుతుందో అన్ని కంటైనర్స్ నేను క్రియేట్ చేయడానికి అవుతుంది తప్ప దానికి మించి ఎక్కువ కంటైనర్స్ క్రియేట్ చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. ఓకే ఫైన్. సో ఇక్కడ వరకు కంటైనర్స్ అంటే ఒక ఐడియా వచ్చింది. బట్ కంటైనర్ మనం ప్రీవియస్ గా చూసాం, ప్రతి ఒక్క కంటైనర్ కి ఏమేమి ఉంటుంది? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సపరేట్, అది జస్ట్ లైక్ ఒక సపరేట్ ఉబుంటునో సెంటర్ ఓఎస్ లేదంటే విండోస్ ఏదో ఒకటి, ఒక ఓఎస్ ఉంటుంది, దానికంటే ఒక సపరేట్ నెట్వర్క్ ఉంటుంది, దానికంటే సపరేట్ ర్యామ్ ఉంటుంది, మీకు సి గ్రూప్స్ ఉంటుంది. సి గ్రూప్స్ యూజ్ చేసి మీరు కావాలంటే దానికంటూ డెడికేటెడ్ గా ఒక ర్యామ్, ఒక స్టోరేజ్, సంథింగ్ 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 ప్రతి ఒక్కటి కూడా దానికి మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ప్రతి ఒక్క కంటైనర్ కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. మీ దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయండి, పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఈ యొక్క హార్డ్వేరే పోయింది, ఇది మొత్తం ఫెయిల్ అయింది, ఇక్కడ ఉన్న కంటైనర్స్ పరిస్థితి ఏంటి? దాన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? ఇలా ఏదైతే హార్డ్వేర్ ఫెయిల్ అవుతుందో, వెర్చువల్ హార్డ్వేర్ అని ఫెయిల్ అవ్వచ్చు. క్లౌడ్ అన్నాం కదా, క్లౌడ్ లో కూడా నాకు ఫెయిల్ అవుతుందండి. క్లౌడ్ లో కూడా ఫెయిల్ అవుతుంది, మీ సర్వర్ డౌన్ అవుతుంది, ఖచ్చితంగా డౌన్ అవుతుంది అక్కడ కూడా. మరి ఇలా డౌన్ అయినప్పుడు మరి ఏంటి దానికి ఆల్టర్నేటివ్ ప్రాసెస్ ఏంటి? ఒక్క నిమిషం. మనం దానికి ఆల్టర్నేటివ్ ప్రాసెస్ కనుక చూస్తే దానికి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటంటే క్లస్టర్ కాన్సెప్ట్ అండి, క్లస్టర్. ఎస్ కేట్స్, మన క్లస్టరైజేషన్ ఎక్కడ వచ్చింది? సో ఇప్పుడు మనం ఎక్కడ చూసాం క్లస్టరింగ్ అనేది? సో బేసిక్ గా గూగుల్ వాళ్ళ యొక్క సిస్టమ్ లో ప్రాజెక్ట్ లో వాడిని క్లస్టర్ మేనేజ్మెంట్ కోసం, ఈ యొక్క అంటే వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాజెక్ట్ లో క్లస్టర్ మేనేజ్మెంట్ కోసం దీన్ని వాడారు, ఈ యొక్క కాన్సెప్ట్ వాడారు. బట్ ఈ యొక్క సేమ్ కాన్సెప్ట్ వచ్చేప్పటి వాళ్ళు C++ ఇనిషియల్ డిజైన్ చేసినప్పటికీ తర్వాత గో లాంగ్వేజ్ దీన్ని రీడిజైన్ చేస్తున్నారు. అక్కడ వచ్చేప్పటికి కంప్లీట్ గా K8 అంటే K8 అనేది క్యూబర్నెటీస్. గో లాంగ్వేజ్ మనకి K8 లో ఎనేబుల్ అయి ఉంటుంది. సో అక్కడ వచ్చేప్పటికి గో లాంగ్వేజ్ తో ఈ యొక్క క్యూబర్నెటీస్ అనేది ఫంక్షనాలిటీ యూజ్ చేసుకుని వాళ్ళు ఏం చేశారు? సేమ్ క్లస్టరింగ్ కాన్సెప్ట్ రీడిజైన్ చేశారు. ఓకే, రీడిజైన్ చేశారు. బట్ ఇక్కడ ఈ రీడిజైన్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ మీన్స్ K8 ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా క్లస్టర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ మీకు ఇస్తుంది. ఓన్లీ క్లస్టర్ మేనేజ్మెంటే కాదు, ఆటో స్కేలింగ్ కూడా ఇస్తుంది. ఇక్కడ చూడనప్పుడు స్కేలింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంటైనర్స్, అది మేనేజ్మెంట్ అంటే అది ఎలా అయినా అవ్వచ్చు. ఓకే, మీకు డెఫినేషన్ జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్పి డెఫినేషన్ అనేది అంతే. బట్ స్కేలింగ్ ఆఫ్ అప్లికేషన్ అంటే అది ఎలాగైనా అవ్వచ్చు. ఓకే, మీకు స్కేల్ ఇన్ అవ్వచ్చు, స్కేల్ అప్ అవ్వచ్చు, స్కేల్ డౌన్ అవ్వచ్చు, లేదంటే సంథింగ్ ఏదైనా మీకు రిసోర్స్ డౌన్ అవ్వచ్చు. అంటే ఇక్కడ నాకు ఒక కంటైనర్ అని చెప్తున్నాను, ఇక్కడ నాకు ఒక కంటైనర్ డౌన్ అయింది అనుకుందాం, అంటే దట్ మీన్స్ ఈ సర్వర్ డౌన్ అయింది అనుకుందాం. దీనిలో ఎన్నైతే ఉంటాయో వీటన్నిటి కూడా నాకు ఎక్కడ మూవ్ చేస్తుంది? దీనికి అవైలబుల్ గా ఏదైతే ఉందో, ఏవైతే నోట్స్ అవైలబుల్ లో ఉన్నాయో, ఓకే మీకు దాని యొక్క ఆర్కిటెక్చర్ చెప్పండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మీకు రేపు వచ్చి మీకు కంప్లీట్ ఆర్కిటెక్చర్ చెప్తాను, ఎలా ఉంటుంది, ఇది ఎలా వర్క్ అవుతుంది చెప్పి. బట్ దాని యొక్క ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడు మీకు దాని యొక్క ఫంక్షనాలిటీ అర్థమవుతుంది, అది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇక్కడ ఏమవుతుంది? ఆటోమేటిక్ నాకు నోట్స్ డౌన్ అయినప్పుడు ఇక్కడ నాకు ఏవైతే కంటైనర్స్ ఉన్నాయో ఈ కంటైనర్స్ అన్నిటి కూడా ఆ యొక్క రెస్పెక్టివ్ నోట్స్ మీద మూవ్ చేసేస్తుంది, క్యూబర్నెటీస్ అనేది మూవ్ చేస్తుంది. అంటే మీకు ఇక్కడ అర్థమయ్యేలా చెప్పాలంటే ఐ థింక్ ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఇంకా అర్థం కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ యొక్క ఎగ్జాంపుల్ అర్థమైతే ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే సరే, ఇంకా మనకి ఈజీగా అర్థమైతే ఇంకా బాగుంటుంది కదా. సరే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్వాట్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేప్పుడు మా ఇంట్లో ఒక ఫంక్షన్ అనుకుందామండి. సో ఒక ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ లో వచ్చేప్పటికి ఓకే, సో మెయిన్ పర్సన్ నేనే. సో ఫంక్షన్ ఉంది, చాలా ఒక పెద్ద ఫంక్షన్ చేస్తున్నాము, గ్రాండ్ ఫంక్షన్. సో మెయిన్ పర్సన్ నేనే. సో ఏం చేస్తామంటే ఫంక్షన్ అనేది ఇనిషియేట్ చేసాం, బట్ సో అండ్ సో ఒక డేట్ నాకు ఫంక్షన్ జరుగుతుంది. బట్ ఈ ఫంక్షన్ అనేది సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా నాకు ఏం కావాలంటే ఫుడ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ ఫుడ్ అనేది ఇప్పుడు ఫుడ్ అరేంజ్ చేయాలి. ఫుడ్ అరేంజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ ఫుడ్ అరేంజ్ చేయాలి. ఫుడ్ అరేంజ్ చేయడం కోసం నేను ఏం చేశానంటే, సో నేనున్న లొకేషన్ లోనే ఒక 20 మెంబర్స్ నేను ఆల్రెడీ మాట్లాడాను.
బట్ ఆ యొక్క అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడం, ఫుల్ఫిల్ చేయడం ఒక 20 మెంబర్స్ మాట్లాడడం. వాళ్ళు ఏం చేశారు, ఓకే, వాళ్ళు ఏంటంటే ఫుడ్ అరేంజ్ చేయడం కోసం ఓకే చేశారు. వాళ్ళంటే మార్నింగ్ వచ్చేస్తారు, జస్ట్ నాకు ఏదైతే ఈ యొక్క 12 o'clock కల్లా నాకు మొత్తం ఆ యొక్క కంప్లీట్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. ఓకే, నేను ఏదైతే మెనూ ఇచ్చిన ఆ మెనూ మొత్తం కూడా వీళ్ళు కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేస్తారు నాకు ఫుడ్ అరేంజ్మెంట్స్ కోసం. ఫైన్, బాగానే ఉందండి. బట్ ఏమైందంటే ఆ డే వచ్చేపాటికి నేను ఇక్కడ ఎవరైతే ఐ థింక్ 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20 మెంబర్స్ అనుకున్నాం, నేను 20 మెంబర్స్ కాల్ చేస్తే దానిలో 10 మెంబర్స్ కి వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినాయి వాళ్ళకి, వాళ్ళు రాలేకపోయారు. ఇప్పుడు అయితే ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. రిసోర్స్ ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఈ యొక్క 10 మెంబర్స్ తో ఓకే, ఈ యొక్క 10 మెంబర్స్ తో నేను ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడు నాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫుడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఫంక్షన్ ఫస్ట్ ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఫుడ్ మీద ఉంటుంది. ఫుడ్ బాగుంటే ఫంక్షన్ సక్సెస్, లేదంటే ఖచ్చితంగా ఫెయిల్. ఓకే, ఆ రోజు వచ్చి వెళ్ళిపోతారు తప్ప అది మాత్రం గుర్తుండిపోతుంది. ఆ రోజు ఎలా ఉందా ఫుడ్ సంథింగ్, ఇది మాత్రం గుర్తుండిపోతుంది. ఇప్పుడు అందుకే ఇక్కడ ఆ యొక్క మెయిన్ ఇక్కడ నేను పెట్టాలి. ఓకే, బట్ 10 మెంబర్స్ ఉన్నారు, 20 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు, సగం తగ్గిపోయారు రిసోర్సెస్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను నా యొక్క ఫంక్షన్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయనా, లేదంటే ఇక్కడ నాకు వచ్చి ఒక ఫుడ్ సిస్టమ్ చేసేటువంటి ఈ యొక్క పర్సన్స్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయనా? ఇది చాలా పెద్ద ప్రాబ్లమెటిక్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకేం చేయాలి? 10 మెంబర్స్ కి చెప్పాను, బట్ వీళ్ళు ఏదో చేస్తారు, అది అవుతుందో లేదో నాకు తెలియదు. ఆ టెన్షన్ మాత్రం నాకు ఉండిపోతుంది. అది అవుతుందో లేదో తెలియదు, సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో తెలియదు. ఎట్ ద ఎండ్ వరకు మనం వెయిట్ చేసి చూడాల్సిందే, దానిలో వేరే ఛాన్స్ లేదు మనకి. ఓకే, దీనికి ఆల్టర్నేటివ్ నేను ఏం చేశానంటే, మనకి ఈ ఫుడ్ కి ఇది ఉంది కదండి, సంథింగ్ వాట్ క్యాటరింగ్ ఉంది కదా, నేను ఫుడ్ క్యాటరింగ్కి వెళ్ళానండి. సో ఫుడ్ క్యాటరింగ్కి వెళ్ళి నేను చేశానంటే, నాకు ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ మొత్తం ఫుడ్ క్యాటరింగ్ ఉన్నటువంటి ఒక మేనేజ్మెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని రీచ్ అయ్యి అతను మొత్తం నాకు ఐటమ్స్ ఇది కావాలి, ఈ డేట్ కావాలి, మొత్తం ఆర్డర్ ఇచ్చేస్తాను. ఓకే, సో పర్సన్స్ ఎంతమంది కావాలి నాకు అనవసరం, అది ఎంతమంది కావాలి వీళ్ళు చూసుకుంటారు. ఇక్కడ నేను ఎవరైతే పర్సన్ కి యొక్క మేనేజర్ నేను చెప్పానో నాకు ఇన్ని ఐటమ్స్ కావాలి, ఇంత ఇది కావాలని చెప్పానో ఇతను చూసుకుంటాడు. నాకు దానికి అరేంజ్ చేయడానికి ఎంతమంది పర్సన్స్ కావాలి, ఏ ఐటమ్స్ కావాలి, ఏ రా మెటీరియల్ కావాలి, ఇవన్నీ కూడా నాకు అనవసరం, ఇతను చూసుకుంటాడు. ఇతను అరేంజ్ చేసుకుంటాడు. ఇతను ప్రాపర్ గా అరేంజ్ చేసుకుని ఆ యొక్క ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా ఒక ట్రక్ లో ప్లేస్ చేసుకుని, ఒక చిన్న ట్రక్ లో ప్లేస్ చేసుకుని, ఓకే, వాటిని ఎక్కడ డెలివరీ చేస్తాడు? నేను చెప్పిన లొకేషన్ లో డెలివరీ చేస్తాడు. ఎప్పటికీ నేను చెప్పిన టైంకి ఇన్ టైం కల్లా నేను చెప్పిన ఐటమ్స్ అన్ని కూడా నేను చెప్పిన లొకేషన్ లోకి ఆటోమేటిక్ గా ఇక్కడ నాకు ప్లేస్ అయిపోతాయి. ఓకే, మొత్తం ఐటమ్స్ అన్ని కూడా నాకు ఇక్కడ నుంచి ఏం చేస్తాడు, డెలివరీ చేస్తాడు ఇక్కడికి. సో ఈ యొక్క ప్రాస్పెక్ట్ లో చూస్తే ఇక్కడ వచ్చేప్పటికి ఇతను కూడా ఒక 30 మెంబర్స్ తీసుకున్నాడండి ఈ యొక్క వర్క్ చేయడానికి కోసం. బట్ అతనికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ యొక్క వర్క్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మ్యాన్ పవర్ ఏదైతే ఉందో అది 50% తగ్గింది. బట్ అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నా దగ్గర నేను ఆల్రెడీ అతనికి అమౌంట్ ఇచ్చేసాను, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అయిపోయింది నా దగ్గర నుంచి. బట్ 50% రెడ్యూస్ అయింది మ్యాన్ పవర్. మరి ఇప్పుడు నాకు ఇన్ టైంలో చెప్పిన ఐటమ్స్ అన్ని ఇతను డెలివరీ చేస్తాడా, డెలివరీ చేయడా? పక్కాగా డెలివరీ చేస్తాడు, దాని ఎటువంటి ఇది లేదు. ఎలా డెలివరీ చేస్తాడు? మ్యాన్ పవర్ తగ్గింది కదా, మరి ఎలా చేస్తాడు? అవసరమైతే అతనే చేస్తాడు, లేదంటే వేరే మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు, లేదంటే ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇస్తాడు, ఎడిషనల్ వర్క్ చేయించుకుంటాడు. బట్ ఏదో ఒకటి చేసి ఫైనల్ గా నాకు ఏదైతే ఫుడ్ డెలివరీ చేయాలో దాన్ని మాత్రం డెలివరీ చేస్తాడు. ఇక్కడ నాకు ఎటువంటి హెడ్ ఏకు లేదు, నెక్స్ట్ నాకు అనవసరం దాని గురించి. నా ఫంక్షన్ మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే చాలు. నాకు ఎప్పుడు ఫుడ్ ఐటమ్స్ రావాలి, ఏ ప్లేస్ లోకి రావాలి, ఫుడ్ అనేది ఎప్పుడు ఎక్కడ డెలివరీ చేయాలి, ఓకే, ఎక్కడ డెలివరీ చేయాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఓకే, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవ్వాలి, ఇదంతా వీళ్ళే చూసుకుంటారు. నాకు అనవసరం దీని గురించి అసలు పట్టించుకోండి. దీని గురించి నాదేదైతే ఫంక్షన్ దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, వర్క్ ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. ఎక్కడ మూవ్ అయింది, ఇక్కడ మూవ్ అయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆర్కెస్ట్రేషన్ జరుగుతుంది. ఇక్కడ ఒక సింగిల్ పర్సన్ నుండి మొత్తాన్ని ఆర్కెస్ట్రేషన్ చేయడం చాలా కష్టం. అంటే ఇతను వచ్చేప్పటికి ఇతనే ఇక్కడ ఫంక్షన్ చూసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నోట్స్ అంటే వీళ్ళని చూసుకోవాలి, మొత్తం మేనేజ్ చేయడం కష్టం. బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న రిసోర్స్ మేనేజ్ చేయడం కోసం ఒక సపరేట్ గా ఒక పర్సన్ తీసుకున్నాడు. ఆ పర్సన్ ఏం చేస్తాడు, మొత్తం అంతా ఆర్కెస్ట్రేషన్ చేసుకుంటున్నాడు. నా 50% తగ్గినా సరే అతనే ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు. ఉన్న వాళ్ళ పర్సన్స్ తోనే ఆ 50% వరకు కూడా అతనే చేయిస్తున్నాడు. చేయించి నాకు ఇన్ టైంలో డెలివరీ చేస్తున్నాడు. ఇది ఎలా చేయగలుగుతున్నాడు, అతని కమిట్మెంట్. ఇక్కడ ఇతను ఎటువంటి కమిట్మెంట్ అయితే ఇస్తున్నాడో నాకు కేఎక్స్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అనేది ఇస్తుంది. నా దగ్గర 50% రిసోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50% రిసోర్సెస్ ఉన్నాయి. నాకు డౌన్ అయిన అనుకోండి, నాకు ఏవైతే రిసోర్స్ నాకు డౌన్ అయినా సరే నాకు ఎన్ని నోట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అన్ని నోట్స్ మీద అది ఆటోమేటిక్ గా రన్ చేస్తుంది. నా దగ్గర ఏవైతే కంటెంట్స్ ఆ కంటెంట్స్ మొత్తం ఆటోమేటిక్ గా రన్ చేస్తుంది, ఆటో స్కేల్ చేస్తుంది, వర్క్ అనేది పెంచుతుంది, రిసోర్స్ పెంచుతుంది, ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, డౌన్ చేస్తుంది అవసరమైతే. ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ గా ఆర్కెస్ట్రేషన్ చేస్తుంది అది. ఎందుకు దాని యొక్క ఫంక్షనాలిటీ, దాని వేరే ఫంక్షనాలిటీ, దాని ఫంక్షనాలిటీ అది. ఓకే, దాన్ని చేసే పని అది. ఓకే,
అనేది కంప్లీట్ గా ఆర్కెస్ట్రేషన్ చేస్తుంది. ఆర్కెస్ట్రేషన్ అర్థమైందా? సో మనం ఎవరినైతే మనం అంటే ఆర్కెస్ట్రేషన్ కంప్లీట్ రిసోర్స్ మేనేజ్ చేయడం, కంప్లీట్ గా ఎవరైతే రిసోర్సెస్ మేనేజ్ చేస్తారో దాని టెక్నికల్ ఆర్కెస్ట్రేషన్ కాల్ చేస్తాం మనం. కంప్లీట్ గా ఒక సెంట్రల్ లొకేషన్ నుంచి నాకు ఏవైతే కంట్రోల్ చేస్తున్నాయో, అంటే ఏ రిసోర్స్ అయితే కంట్రోల్ అవుతున్నాయో దాన్ని మనం ఆ యొక్క సెంట్రల్ లొకేషన్ ఆర్కెస్ట్రేషన్ అంటాం. ఇక నా యొక్క సెంట్రల్ ఎవరు? నా యొక్క సెంటర్ వచ్చేప్పటికి కేఎస్. కేఎస్ అనేది కంప్లీట్ గా మేనేజ్ చేస్తుంది ఈ ఎంటైర్ క్లస్టర్స్ ని, వీటిని ప్రాపర్ గా మేనేజ్ చేస్తుంది. ఈ యొక్క రిసోర్స్ మొత్తం ప్రాపర్ గా మేనేజ్ చేస్తుంది. ఓకే, సో ఇదండి దీని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ. కేఎస్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఇది. సో ఏం చేస్తుంది? ఆర్కెస్ట్రేషన్. ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి? జస్ట్ మీరు చూసారు కదా, దాని దగ్గర రిసోర్స్ తగ్గినా సరే అదే మేనేజ్ చేసేసుకుంటుంది. ఓకే, ఈ విధంగా మేనేజ్ చేస్తుంది. ఇది వచ్చి కంప్లీట్ కేఎస్ యొక్క హిస్టరీ, దాని యొక్క వర్కింగ్. బట్ దాని యొక్క ఆర్కిటెక్చర్ ఇంకా చూడలేదు. ఆర్కిటెక్చర్ వచ్చి రేపు క్లాస్ లో చూద్దాం, మీకు క్లియర్ గా చెప్తాను. ఓకే, మాస్టర్ నోడ్ సంథింగ్ మనకి నోట్స్ వర్క్ నోట్స్ ఎలా మేనేజ్ చేస్తుంది, ఆ యొక్క కమ్యూనికేషన్ ఎలా ఎనేబుల్ అవుతుంది, అక్కడ ఒక సర్వీస్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం, అలా కాన్ఫిగర్ చేసిన సర్వీస్ ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, సమ్వాట్ ఈ యొక్క కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఆర్కిటెక్చర్ తో పాటు ఈ యొక్క కాన్సెప్ట్స్ రేపు క్లాస్ లో చూద్దాం. ఇది వచ్చి కంప్లీట్ యొక్క హిస్టరీ, దాని యొక్క వర్కింగ్, కేఎస్ యొక్క హిస్టరీ అండ్ వర్కింగ్ ఈ రోజు మనం చూస్తుంది. ఇక్కడ వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమైందా? అసలు అర్థం కాదు, డౌట్స్ ఉన్నాయా? ఎవరు డౌట్స్ లేవండి? కాన్సెప్ట్ అర్థమైందా? కేట్స్ అంటే ఏంటి? క్లియర్ అండి. అర్థమైందండి. ఓకే, క్లియర్ అండి. యా ఫైన్ అండి. ఓకే, Appreciate our efforts in the comment section below. Press like button, share with your friends about us, subscribe our channel to get more updates, and visit our site www.karthikeyasap.com. Thank you for watching.